అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారికి అమూల్యమైన కానుక. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన కథని చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఒక మంచి లైక్, ఒక మంచి కమెంట్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి. మీ ఆదరాభిమానాలనే ఎప్పట్లాగే నాకు అందిస్తారని కోరుకుంటూ మరి కథలోకి వెళ్ళిపోదామా? కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. వెంకటరామయ్య, విశాలాక్షి దంపతులకి 3 పిల్లలు. కొడుకు పెద్దవాడు, కొడుకు పేరు వాసుదేవ్. ఆ తర్వాత రెండో అమ్మాయి మహాలక్ష్మి. ఆ తర్వాత ఆఖరమ్మాయి పేరు నిర్మల. 3 పిల్లల్ని కూడా ఆయన చాలా కట్టుబాట్లతో, కట్టుదిట్టంగా, ఒక రకం చెప్పాలంటే విపరీతమైనటువంటి క్రమశిక్షణతో పెంచుకుంటూ వచ్చేశాడు వెంకటరామయ్య. వెంకటరామయ్యకి తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకునే చండశాసనం ఉండేవాడు. మొగుడు నందిని చూపించి పంది అంటే అవునది పందేగా, శివుడి వాహనం నందెందుకైంది అంటది విశాలాక్షి. ఇక వీళ్ళ పెంపకాల్లో మొత్తానికి 3 పిల్లలు కూడా ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ పెరిగాడనే చెప్పాలి. ఆ ఇంట్లో వాళ్ళు ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ టిఫిన్ తినాలి, ఏ అన్నం తినాలి, ఏ కూరలు తినాలి, ఏ స్నాక్స్ తినాలి, ఎలా నవ్వాలి, ఎవరితో స్నేహం చేయాలి, వాళ్ళు కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, వంగుంటే తప్పు అని ప్రతి దానికి కూడా రిస్ట్రిక్షన్సే కన్నవాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకు ఇంత కఠోరంగా పెంచుతారో అర్థమయ్యేది కాదు అసలు వాళ్ళకి. మగపిల్లవాడై ఉండి వాసుదేవ్ విషయంలోనూ అతి శ్రద్ధే. వాసుదేవుని కారణం లేకపోయినా సరే మగపిల్లాడు ఎదురు తిరుగుతాడని, పొగరు పట్టుద్దని, కొవ్వు పట్టుద్దని పిల్లాడిని కారణం లేకుండా వారానికి ఒక 5-6 సార్లు కొడుతూనే ఉండేవాడు వెంకటరామయ్య. చండ్రాకోళ్ళు, బెల్ట్లు, కేన్ స్టిక్కులు తీసుకొనే. విశాలాక్షి కూతుళ్ళని ప్రతిరోజు కొట్టాల్సిందే. దానికి తోడు ఆడపిల్లలకి చన్నీళ్ల స్నానాలు, ఆడపిల్లలకి పతివ్రతల కథలు, వ్రతాలు, నోములు ఇవి అని చేయించి వాళ్ళని, ఇక వీళ్ళు బ్రాహ్మలు కాకపోయినా సరే ఎక్కడ లేని మడి ఆచారాలని వాళ్ళ బుర్రలు తినేసి వంటలు చేయటం, ముగ్గులేయటం, ఇక ఇల్లు వాకిళ్ళు అలకటం, 100 మందికైనా వంట చేసి పెట్టడం, వాళ్ళని ఇల్లు కదలకుండా ఉండటం, పళ్ళు కనపడేలా నవ్వకూడదని, గిలకలు కనపడేలా చీర పైకి దోపకూడదని, స్కూలుకి పిల్లల్ని ఊళ్ళో ఉన్న స్కూలే కాబట్టి అక్షర జ్ఞానం ఉండాలని పంపించి దాంతోపాటు పురాణాలు, ఇతిహాసాలు తెలియాలని తెలియజెప్పి, ఇక పెద్ద పెద్ద బొట్లు, బోనాలు పెట్టుకొని అమ్మూరు తల్లుల్లాగా ఉండేవాళ్ళు ఆడపిల్లలు. మగపిల్లాడికి కూడా చెప్తే బాగోదు కానీ వెర్రితనంగా ఉండేవి వాసుదేవ్ బట్టలు కూడాను. అయితే మగాడిని కాస్త చదివించే పర్మిట్ ఉంది కానీ వాళ్ళింట్లో ఆడపిల్లల్ని మాత్రం ఇక చదివించకూడదు అనేది తండ్రిగా వెంకటరామయ్య నిర్ణయం. 10వ తరగతి అయిపోగానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ ఊళ్ళోనే ఉన్న వేరే పెద్ద మనిషి 18 నిండకుండా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది గవర్నమెంట్ చెప్పిన మాట. 16 ఏళ్ళకి 10th క్లాస్ అయిపోతే ఎలా నువ్వు చేస్తావు పెళ్ళిళ్ళు అని ఆయనని, మా పిల్లలు ఇంటర్లో జాయిన్ అవుతున్నారు, జాయిన్ చేయి ఇంటర్లో అనేసరికి ఇంకా నయమేమన్నా కాదు, ఇంటరా ఇంకా నయమా, ఇప్పుడు అనవసరంగా బస్ ఛార్జీలు పెట్టి ఊరు పంపించి అక్కడ ఎవడో ఒకడిని మరిగి ఏదో ఒక తప్పులు కడుపులో కాళ్ళలో తెచ్చుకుంటే ఇంటి పరుగులు పోతాయన్నారు మొగుడు పెళ్ళాం. మన బిడ్డల్ని మనమే నమ్మకపోతే భూమి మీద ఎవడో పరాయింటి నుంచి వచ్చిన వాళ్ళు నమ్మాలంటే ఎవడో నమ్మడు. కాబట్టి మీరు మరీ అంత ఇదైపోవద్దు. అది మహిళా కళాశాలే, పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు అయినా చదువు చెప్పించకపోతే రేపు వాళ్ళ పిల్లలకి 4 ఇంగ్లీష్ ముక్కలు ఏం నేర్పుకుంటారో అని ఆయనకి వెంకటరామయ్య దగ్గర చనువు ఉంది, చిన్ననాటి స్నేహితుడు కూడా. దాంతో గట్టిగా మాట్లాడేపాటికి ఇక మొగుడు పెళ్ళాం ఏమీ మాట్లాడలేకపోయారో. అదే కాక ఇంకో విషయం మర్చిపోతున్నారు, చదువుకున్న అమ్మాయిలకి ఉన్న విలువ చదువురాని వాళ్ళకి ఈ రోజుల్లో లేదు. 10వ తరగతేగా మీ అమ్మాయి చదువుకుందే అని రేపొద్దున బారెడు కట్నాలు అడిగారనుకో మీరు ఇస్తారా ఏంటి అనేపాటికి ఇక గొంతులో పచ్చిపిలక్కాయ పడి దాంతో చేసేదేమీ లేక సరి పంపిద్దాంలే అని
అప్పటికే వాసుదేవ్దే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి హాస్టల్కి పారిపోయాడు ఆయన. అలా చాలా దూరం, ఊరు కాని ఊరు, నిజం చెప్పాలంటే ఎంతో దూరం వెళ్ళిపోయి చదువుకోవటం మొదలుపెట్టాడు. మనసు కాస్త ప్రశాంత పట్టం మొదలైంది. ముందు నాన్న కుట్టించేటటువంటి ఆ లూజు బెల్ బాటమ్ ప్యాంట్లు, ఆ దిక్కుమాలిన సొక్కాలు అవన్నీ తీసేసి కాస్త మామూలు ఫార్మల్గా ఉండే ప్యాంటు షర్ట్లు, అక్కడికి వచ్చిన తర్వాత ఆయనే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటా అవి కొనుక్కొని, కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు ఆయన ఒక వింత పశువును చూసినట్టు చూస్తారు కాబట్టి నీట్గా క్రాఫ్ అది చేయించుకొని చక్కగా వెళ్ళి చదువుకునేవాడు ఆయన. చెల్లెళ్ళంటే ఎంతో పిచ్చి ప్రాణం వాసుదేవ్కి. అన్నయ్య అంటే పంచప్రాణాలు చెల్లెళ్ళకి. ఆ తర్వాత మహాలక్ష్మిది ఇంటర్మీడియట్ అయిపోయింది. అంతే, వెంకటరామయ్య రెక్కలు విప్పాడు. రెక్కలు విప్పటంతోనే మహాలక్ష్మికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. మహాలక్ష్మికి వెంటనే మూర్తితో పెళ్లి చేసేసాడు. పెళ్లి చేయగానే మహాలక్ష్మి అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మహాలక్ష్మికి ఇక పురుళ్ళు పుణ్యాలు పిల్లలు ఆవిడ గోల్లో ఆవిడ పడిపోయింది. ఆ తర్వాత నిర్మలది ఇంటర్మీడియట్ అయిపోగానే నిర్మలకు కూడా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. నిర్మల భర్త పేరు రమణ. చాలా పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి పెద్దమ్మాయిని ఇచ్చినట్టే నిర్మల్ని కూడా ఇచ్చి చేసి తోలేశారు వెంకటరామయ్య విశాలాక్షి వాళ్ళు. ఆ తర్వాత ఇక నిర్మల అత్తారింట్లో ఏమంటా అడుగుపెట్టిందో కానీ కోడలుగా రమణ చిత్రహింసలు నరకాలు పెట్టేవాడు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. పుట్టింట్లో ఒక రకమైన నరకం అనుభవిస్తే అక్కడ మరొక రకమైనటువంటి నరకం. ఇంట్లో పనివాళ్ళు ఉండరు, ఇంట్లో అత్త మామలకే. దానికి తోడు నలుగురు ఆడపడుచులు ఇల్లరికాలు మొగుళ్ళని తెచ్చి పిల్లలతో సహా ఉంటారు ఆ ఇంట్లో. దానికి తోడుకోడళ్ళు ఇక అదే ఇంట్లో ఉంటారు. ఆ తోడుకోడళ్ళు వాళ్ళ మేనగోడళ్ళు కాబట్టి వాళ్ళు పని చెయ్యరు. చేయలేదేంటని నిర్మల అనకూడదు. ఒకవైపున అర్ధమొగుళ్ళం మేము ఆడపడుచలం అని చెప్పి వాళ్ళు, ఒకవైపున తాగొచ్చి మా అమ్మాయిలతో తిరిగి, ఒకవైపున సిగరెట్లు తాగి నిర్మలని చిత్రహింసలు పెట్టి టార్చర్ చేసి నరకం పెడుతూ మొగుడు రమణ. ఇక అత్తామామల గురించి అయితే, తోడుకోడళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చిత్రహింసలు పెడుతూ ఉండేవాళ్ళు. కారణం లేకుండా కొట్టడం, కారణం లేకుండా తిట్టడం. మనిషి ఒక రకంగా గేదెల దగ్గర చేసి ఇంట్లో ఈ పశువులకి చేసి అలసిపోయేది ఆవిడ. ఇలా 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 7 సంవత్సరాల కాలంలో కూడాను ఇక దేవుడే ఇహ పడలేదేమో అనుకున్నాడు. ఏ రోజు చేసుకున్న పాపాలకి ఇహ ఆవిడకి అనుభవించాల్సిన టైం పూర్తయిపోయింది అనుకున్నాడు. కానీ ఒక రోజున తప్పతాగి వస్తున్న రమణ యాక్సిడెంట్లో డామ్ముంచొచ్చాడు. దాంతో ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి నష్టజాతకురాలన్నారు, దరిద్రపుదన్నారు. నిర్మలకు అప్పటి వరకు పిల్లలు లేరు, గొడ్రాలన్నారు. ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ననుకున్నా రమణది గవర్నమెంట్ ఉద్యోగం. అయితే మొగుడు పోతే పెళ్ళానికి ఇచ్చే ఉద్యోగం కాదది. కాబట్టి వాళ్ళు కొంత పైకం ప్లస్ పిఎఫ్, దానికి తోడు ఎల్ఐసి డబ్బులు మొగుడు పోయాక పెళ్ళానికే కాబట్టి వచ్చేది, అవి వచ్చినాయి. అవి కాకుండా రమణ పేరు మీద ఉన్న ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ నాన్న పంపకాలు చేసి రమణ పేరు మీద ముందే రాసుంచాడు కాబట్టి రమణ చచ్చిన తర్వాత అది నిర్మలకు వచ్చిందే. మహాలక్ష్మితో పాటు వెంకటరామయ్య నిర్మలకు కూడా 5 ఎకరాల పొలము, 5 లక్షల రూపాయల క్యాష్, ఒక 50 కాసులు బంగారం పెట్టాడు పెళ్లిలో. అది ఇక కాస్త పెట్టిన వెండి మొత్తం కూడాను వెనక్కి వచ్చేసాయి నిర్మల దగ్గరికి. దాంతో నిర్మలని మొగుడు పోయిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండి గేదెల కాడ చేస్తూ మాకు సేవ చేస్తూ నువ్వు ఇక్కడే పడుండమన్నారు అత్తగారు వాళ్ళు. మొగుడుండంగా ఆవిడ పడిందంటే నువ్వు పడాలి, నీ అత్తారింట్లో తప్పదు, నీ రాత ఇంతే, నీ కర్మ ఇంతే, నువ్వు కొరనోములు నోచుకున్నావన్నారు అమ్మా నాన్నలు. ఆలోచించింది నిర్మల ఆలోచనలకి అంతు పొంతు లేకుండా పోయింది. ఎంతకాలం ఈ నరకం? ఆడదానిగా పుట్టడమే పాపమా? అమ్మా నాన్నల దగ్గర సుఖపడింది లేదు, మెట్టింటికి వచ్చి సుఖపడింది లేదు, కట్టుకున్న వాడితో సుఖపడింది లేదు. ఎందుకు తను ఇంకా ఇక్కడే బ్రతుకుండి వీళ్ళందరికీ వెట్టి చాకిరీ చెయ్యాలి? ఇప్పుడు తన చేతిలో ఆర్థిక స్వతంత్రత ఉంది. ఇప్పుడు తను ఎవరికీ బందీ కాదు. తను ఇప్పుడు నిజం చెప్పాలంటే పంజరంలో నుంచే హాయిగా ఎగరగల విహంగం. తనకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు.
తనకి ఒకానొక రోజున అనిపించేది చదువుకోవాలి అని. ఇప్పుడు ఆ చదువు మీద ఆసక్తి లేదో, ప్రశాంతంగా బ్రతకాలనుందే. 7 సంవత్సరాలుగా పడ్డ నరకాలకి గుర్తులు, విరిగిపోయిన ఎముకలు, ఒళ్ళంతా పడ్డ వాతలు, సిగరెట్ పీకలతో పెట్టిన వాతలు, ఒళ్ళంతా అనుభవించిన నరకాలు, పడక సుఖమనే రాత్రులు పెట్టిన చిత్రహింసలు, వీటన్నింటి నుంచి కాస్త ఆధ్యాత్మికంగా ఊరట పొందాలి. మనసుకు ప్రశాంతత, విశ్రాంతి కావాలి. దానికి తోడు తనకొక తోడు కావాలి అనిపించి ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. ఆ తోడు పెళ్ళైతే కాదు, ఆ తోడు మొగుడు మగాడు అయితే కాదు. ఇక ఆవిడ వెంటనే ఆలోచించడం మొదలుపెట్టి, నేను వెళుతున్నాను, ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను అనేసింది నిర్మల అత్తమామలతో. ఎక్కడికి నువ్వెళ్ళేది అంటే, నేను ఎవరో ఒక బిడ్డని తీసుకుని పెంచుకుందాం అనుకుంటున్నాను. నేను నా తోడుగా ఒక బిడ్డని పెంచుకుంటూ నా జీవితం నేను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. అదేంటే మేమందరం ఉంటే అలా వెళ్ళిపోవటం ఏంటి? కావాలంటే నీ ఆడపడుచుల పిల్లలను, నీ తోడుకోడళ్ళ పిల్లలను తీసుకో, మన ఆస్తి బయటకు పోనిస్తామా అన్నారు అత్తామామ. ఇప్పటి వరకు నేను చాలా పడ్డాను. అత్త అంటే అమ్మని, మావంటే నాన్ననే అని చెప్పిన అమ్మా నాన్నలు నాకెటూ లేరులే. కానీ మీరు మాత్రం మా అమ్మా నాన్నలకి 100 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళే. ఏ రోజు ఏ విషయంలోనూ నా పట్ల దయా జాలి వహించిన వాళ్ళు, నా పట్ల ఆదరణ చూపించే, నన్ను కడుపులో దాచుకున్న అమ్మలు ఇక్కడ ఇంతమంది పిల్లల్ని కన్నా గొడ్రాళ్లే తప్ప ఎవత్తీ లేవు. కాబట్టి నేను ఇంకెక్కడ ఉండాలనుకోవట్లేదు. నన్ను అడ్డగించే హక్కు మీకు లేదు అని ఆవిడ ముందు పుట్టింటి దగ్గరికి వెళ్ళింది. పుట్టింటి దగ్గరికి వెళ్ళేపాటికి అమ్మా నాన్న ఆవిడ్ని అష్టోత్తరాలు, శతనామాలు మొత్తం చదివి, అలా వచ్చేస్తావా, ఆగు 4 రోజులు, ఎటు వచ్చావు కాబట్టి అమావాస్య ఉంది, అమావాస్య వెళ్ళగానే తీసుకెళ్ళి మీ అత్తమామల క్షమాపణ చెప్పి అక్కడ వదిలిపెడతాము. వాళ్ళు చెప్పింది న్యాయమేగా, వాళ్ళ పిల్లల్లో ఒకళ్ళని తీసుకొని ప్రశాంతంగా బతుకుతూ కానీ ఎందుకు ఇక్కడ పడుంటాం అనేసరికి వాసుదేవ్ అక్కడే ఉన్నాడు. ఈ ఇంతకాలంలో ఆయనకి పెళ్ళైపోయి ఒక బాబు పాప పుడితే అనుకోకుండా ఆ పాప జబ్బు చేసి చనిపోయింది. ఇక ఆయన భార్యకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేక ఉన్న ఒక్క కొడుకుని పువ్వమ్మ అని పెంచుకుంటూ ఆయన గవర్నమెంట్ జాబ్కు వెళ్ళొస్తూ ఆయన భార్య ఇంట్లో ఇల్లాలుగా ఉంటూ అత్తగారు చెండుకు తినటం మావులే, ఆ ఇంట్లో మామగారు కనపడకుండా మాట్లాడటం మావులే. అవన్నీ పట్టించుకోకుండా వాసుదేవ్ మంచివాడు కాబట్టి నెగ్గుకొస్తున్న కోడలు శారద. ఇక వచ్చిన ఆడపడుచు విషయంలో ప్రస్తుతానికైతే కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొనివ్వండి మావగారు, తనకే ఆలోచించుకునే ఇది కావాలి కదా టైము అంది శారద. అనేసరికి నీకెందుకమ్మాయి, ఇది మా ఇంటి విషయం, మా కూతుళ్ళకి సంబంధించిన విషయం అన్నాడు మావగారు. పేనుకి పెత్తనమిస్తే తలంతా గోరి పెట్టిందని, అబ్బో బయలుదేరిందే. నా కొడుకు ఈ మహారాణిని జాతరలో చూసి ఇష్టపడ్డాడని, కానీ కట్నం తొక్కు తెచ్చింది లేదు కానీ ఈవిడ గారు కూడా చెప్తుంది పతివ్రత కబుర్లు అనేసింది విశాలాక్షి. అమ్మ, వదిన్ని మాట్లాడాల్సిన మాటలేనా, మనిషివా పశువ్వా నువ్వు అంద నిర్మల. కూతుర్ని 4 పీకి వాసుదేవ్, అమ్మ అది మనిషి, మృగంలా బిహేవ్ చేయకండి ఇద్దరు అని చెప్పాడు ఆయన. ఆ తరువాత వారం రోజుల్లో తీసుకెళ్ళి మళ్ళీ అత్తారింట్లో వదిలేస్తారనేసరికి ఆవిడ చనిపోవాలని నిశ్చయించుకుంది. లేదా వీళ్ళెవరికి చెప్పపెట్టకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకుంది. అన్నయ్య ఒళ్ళో పడుకొని వెక్కి ఏడ్చింది. వద్దమ్మా, అంతగా అయితే నీకోసం నేనే వీళ్ళని వదిలేసి వదిన్ని బాబుని తీసుకొని మనం కలిసి వెళ్ళిపోదాం, నువ్వెక్కడికి వెళ్ళిపోవద్దు తల్లి అని ఆయనని ఆవిడ్ని ఓదార్చాడు. దాంతో ఇక కరెక్ట్గా అమావాస్య ఇంకో 2 రోజులు ఉందనగా వెంకటరామయ్య, విశాలాక్షి ఎవరో సచ్చారని చుట్టాలు వద్దు అని వాతావరణం బాగోలేదన్నా కూడా గెంతుకుంటా వెళ్ళారు మూడు పెళ్ళ. వచ్చేటప్పుడు ఇక అక్కడ దారులు కూడా సరిగ్గా లేవు. దానికి తోడు దిక్కుమాలింతనంగా వీళ్ళు ఒకే ఆటోలో ఒక 30-40 మందిని తొక్కే సర్వీస్ ఆటోలోకి ఎక్కేశారు మూడు పెళ్ళ. ఒకవైపున అది కొండ రోడ్డు, దానికి తోడు రోడ్లు జారిపోతున్నాయి, నాసుపడే. పైన కొండ మీద నుంచి ఆటో పడతాం ఆటోలో ఉన్న వాళ్ళల్లో చాలామందికి మొత్తానికి వాళ్ళు చేసుకున్న పుణ్యం అనుకోవాలో ఏమో కానీ ఎముకల్లాంటి ఇరిగితే వెంకటరామయ్య, విశాలాక్షికి మాత్రం చెప్పుకుంటే బాగోదు. కానీ ఇక
ఒకళ్ళకి తలకాయ పగిలి ఒకళ్ళ మీద ఆటో పడి ఆ ఆటోలో మనుషులతో సహా పడేపాటికి ఢామ్ముని సచ్చారు ఇద్దరు. అమ్మా నాన్న పోతే ఏ ఇంట్లోనైనా పిల్లలు బాధపడతారో. పేడ విరగడైపోయిందని అమ్మా నాన్నలకు ఒకేసారి చితిపేర్చి తగలేసి వదిలిపెట్టాడు వాసుదేవ్. ఆ తర్వాత దశదిన కర్మలు కూడా అయిపోయి ఈ ఇంతకాలంలో కూడా మహాలక్ష్మికి మూర్తికి 4 కొడుకులు పుట్టారు. పెద్ద కొడుకు పేరు ప్రకాష్, రెండో కొడుకు పేరు కైలాష్, మూడో కొడుకు పేరు జగదీష్, ఆ తర్వాత కూతురు పేరు కవిత, లాస్ట్కు పుట్టిన పిల్లాడి పేరు అరవింద్. ఇలా మొత్తానికి కొడుకులు కూతుళ్ళు. అరవింద్ వయసు ఇప్పుడు 4 నెలలు. మహాలక్ష్మి డెలివరీ అయ్యి 3వ నెలలోనే అలా పిల్లాడిని ఎత్తుకొని వెళ్ళింది. ఆ తర్వాత నిర్మల జీవితంలో ఇలా జరిగింది. నిర్మల ఇలా నెల రోజులు ముండకాపురం చేసిన తర్వాత పుట్టింటికి వచ్చిన తర్వాత నిర్మల ఎవరైనా పిల్లల్ని తీసుకొని అనుకుంటే వాసుదేవుని అడుగుదామంటే ఆవిడికి నోట మాట రాలేదు. ఎందుకంటే అన్నకి ఉందే ఒక్క కొడుకు, వాడే వారసుడు. వాడిని ఏమని అడుగుద్ది ఇమ్మనమని? అది కరెక్ట్ కూడా కాదు. దాంతో ఆలోచించింది. అక్కకి ఎక్కువ మంది పిల్లలు, అధిక సంతానం, అక్కని అడిగితే ఒకళ్ళని ఇస్తుందేమో కదా అని అన్నగారితో ఆ మాట అంటే, సరే నీ ఇష్టం తల్లే, అడుగుదాం పద అన్నాడు ఆయన. అనేసరికి సరేనని మహాలక్ష్మి మూర్తి వాళ్ళ ఇంటికి వస్తే మహాలక్ష్మి చాలా సాఫ్ట్, చాలా మెతక, గట్టిగా అసలు మాట్లాడే మనిషి కాదు ఆవిడ. మూర్తి మాత్రం చాలా వెటకారం ఎక్కువ. ఎత్తి పొడిచి మాట్లాడటం, దెప్పి పొడిచి మాట్లాడటం, మనుషుల్ని హీనంగా మాట్లాడటం, మనుషుల్ని హేళన చేయటం, మనుషుల్ని వ్యంగ్యం చేయటం, అనాల్సిన మాటలన్నీ అని సరదాగా అన్న చెతురుపోయ్యా. నేనేదో నా మాత్రం ఆ మాత్రం హక్కు లేదా, నేను మీ ఇంటికి అల్లుణ్ణి కాదా, ఏదేదో వాగుతూ ఉంటాడు సొల్లు వాగుడు. అవన్నీ వాళ్ళకి కొత్త ఏమీ కాదు. నిర్మల్ని తీసుకొని అలా వాసుదేవ్ వెళ్ళగానే, మొగుడు చచ్చిన తర్వాత ఊడి మీద పడి తిరుగుతున్నావేంటి, ఎవడైనా కన్నేశాడనుకో, ఏదైనా చేయకూడదు చేశాడనుకో, ఏ కడుపో కాలో వచ్చిందనుకో, మీ పరువేమవుద్ది. ఆడపిల్లల్ని కనంగానే సరికాదు, పెంచడం కూడా జాత కావాలి మీకు. ఏం బామ్మరిదే, నువ్వు మంచిదానివేననుకో, కానీ వయసుంది చూశావు, వయసు అదే విధవా లేకపోతే మొగుడున్నాడా అనేది చూసుకొనిదమ్మాయి అనేసరికి, ఒక మాట చెప్పనా బావా, నా తప్పొప్పుల గురించి నాకు తెలుసులే, మీకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, ముందు పాపం వాళ్ళ గురించి ఆలోచించుకో, తర్వాత మా గురించి చుట్టూ కానిలే అనేసి ఆవిడ వచ్చిన విషయం గురించి చెప్పారు వాసుదేవ్ వాళ్ళు. ఏంటి పిల్లాన్ని దత్తత తీసుకుంటావా, ఇంకా నయ్యమేమన్నా కాదు, నీకోసమే మేము కన్నాం అనుకుంటున్నావా, ఎంతో కష్టపడి చెమటోడ్చి మీ అక్కని నేను అమ్మని చేసి ధార పోస్తే నా కష్టమంతా అన్నాడు మూర్తి. ఆ మాటకి అక్క నువ్వేమంటావు అని అడిగింది నిర్మల. అక్క నాకు ఇక ఈ భూమి మీద ఈ ప్రపంచంలో మిగిలింది ఎవ్వరూ లేరు, అమ్మ నాన్న ఉన్నా లేనట్టే మనకే. అన్నయ్యని అడిగుండేదాన్ని, పాపం ఇచ్చుండేవాళ్ళు కూడా, వాళ్ళకుందే ఒక్కడు. ఆ ఒక్కడిని నేను అడగటం న్యాయం కాదు కదా, నీకంటే 2 బిడ్డలు ఉన్నారని ఒక్కళ్ళని నాకు ఇవ్వవు, నా గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటానక్క అని నోరు తెరిచి అడిగింది. అయితే మూర్తి, ఏంటే ఆలోచిస్తున్నావు, ఆడపెత్తనం తమ్మల దొరతనమని నీ ఇష్టమేనా? అమ్మాయి నిర్మల, అసలు ఎట్లా ఇస్తాం చెప్పు, ఇవ్వటానికైనా ఇంటికి పెద్ద కొడుకు మా ప్రకాష్ గాడు, నా తర్వాత నా అంతా, అస్సలు పెద్ద కొడుకుని ఇచ్చే పనే లేదు, వాడు రేపు నాకు తలకొరి పెట్టాలి, వాడు మా వారసుడు. ఇక రెండో వాడంటావా, అచ్చుగుద్దినట్టు నా పోలికలో ఉంటాడు, వాడిని నేను అస్సలు ఇవ్వను. ఇక మూడో వాడు జగదీష్ విషయానికంటావా, వాడికి నేను మా నాన్న పేరు పెట్టుకున్నా, నువ్వు కింద మీద పడ్డా ఆడినిచ్చే ప్రశ్నే లేదు. ఇక నా కూతురు కవిత అంటావా, అచ్చం మమ్మ పోలికలో పుట్టిందే, దాన్ని అస్సలు ఇవ్వను. ఇంకో కొడుకు ఎవడో ఉండాలి, మెక్క మొన్న కోరి కందే, పేరు కూడా మీ అక్కే పెట్టుకుంది అరవిందు అని. వాడంటే నాకేమీ ఇష్టం మమకారం ప్రేమలు లేవులే కానీ, కాకపోతే ఏదో ఒక రాత్రి గదిలోకి వెళ్ళిన సుఖానికి అనుకోకుండా కొన్ని జీవాలు పుట్టేస్తాయి కదా, అవి కూడా మనకు పుట్టినందుకు గుంపులో గోవింద మందలో ఒకళ్ళని పెంచక తప్పదు కదా. వాడైతే మీ అక్కకు తలకొరి పెట్టే వారసుడు కాబట్టి వాడు మీ అక్క చెల్లెళ్ళు తేల్చుకోండి, నాకైతే అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు మూర్తి. అనేసరికి మహాలక్ష్మి పిల్లాన్ని తీసుకొచ్చి నిర్మల ఒళ్ళో పడుకోబెట్టింది. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి పెంచుకో, అలాగే పత్రాలు కూడా సిద్ధం చేయించు, పత్రాల మీద కూడా సంతకాలు పెట్టించుకుందో కానీ అని అన్నయ్య వెళ్ళి ఆ పని చూడు అని చెప్పింది వాసుదేవ్కి. వెంటనే ఆయన లాయర్ దగ్గర పత్రాలు
పత్రాలు తీసుకొస్తే ఊరికి నేను ఎందుకు సంతకం పెడతాను, పిల్లాడిని ఊరికినే ఇస్తానా ఏంటి నేను నీకు అన్నాడు నిర్మలని. ఏం కావాలి బావా నీకు అని అడిగింది. ఏం కావాలి ఏముంది, నీకు అత్తింటి బంగారం 50 కాసులు, పుట్టింటి బంగారం 50 కాసులు వచ్చింది కదా, అయితే నీకు అత్తింటి పొలం పుట్టింటి పొలం వచ్చాయి కదా, అప్పట్లో నీకు మీ నాన్న ఇచ్చిన డబ్బులు కూడా కట్నం వెనక్కి ఇచ్చారు కదా, ఆ 5 లక్షల డబ్బులు నా కూతురి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి నీకు పెట్టిన 50 కాసుల బంగారం నా కూతురికి ఇచ్చే, అప్పుడే ఇస్తాను వాణ్ణి నేను అన్నాడు. అలాగేలే ఇచ్చేస్తానని ఇచ్చేసింది నిర్మల. ఇచ్చేసిన తర్వాత మహాలక్ష్మి మూర్తి సంతకం పెట్టేశారు పిల్లాడితో సంబంధం లేదనే. నిర్మల దత్తత తీసేసుకుంది అరవింద్నే. తీసేసుకున్న తర్వాత ఇక పాపం మీ అక్కకి తలకొడివి పెట్టే కొడుకు లేడు నిర్మల, ఒకవేళ రేపొద్దున మీ అక్కకి పునిస్త్రీ సావే వస్తుందిలే, నేను బతుకుండగానే అది పోద్దనుకో, దాని సావు చూసి దాని తినకూడు తినకుండా నేను పోననుకో, ఒకవేళ అది పోయిందనుకో ఎవరు తలకొడివి పెట్టాలి, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టాలా, అనాథ శవం కాబట్టి దాన్ని ఎవడెత్తేయాలి, అంత కర్మ మా అక్కకు పట్టదులే బావా, వాడిని నేను తల్లి నుంచి దూరం చేయాలని దత్తత చేసుకోలేదు, వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని దత్తత చేసుకున్నాను, నువ్వంత బాధపడక్కర్లేదని నిర్మల పిల్లాడిని తీసుకుని వెళుతుంటే మహాలక్ష్మి ముద్దు పెట్టుకొని పిల్లాడిని చెల్లెల్ని దగ్గరికి తీసుకొని ముద్దాడి, జాగ్రత్తమ్మ అన్నయ్య దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకు, నువ్వే మంచి చెడు చూసుకో అని చెప్పి అప్పచెప్పి పంపించింది. తిరిగి వచ్చిన తర్వాత ఉన్న పొలాలు స్థలాలు ముందు కవుళ్ళకి లీజులకి పడేసిన తర్వాత ఇక ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీనే ఆయన ఏమ్మా ఉంచుతావా అమ్మేస్తావా అంటే నిర్మలని అమ్మేస్తానన్నయ్య, నీకు దగ్గరలోనే ఉంటా, మా ఇంట్లోనే ఉండొచ్చుగా అంది శారద. వద్దొదిన, అలా ఉండటం మీకు విలువ కాదు నాకు గౌరవం కాదు అని అనేపాటికి సరే నీ మాట ఎందుకు కాదనాలి, మన ఇంటికి ఎదురుగా ఉన్న స్థలాన్ని అమ్ముతున్నాడని తెలిసింది కాబట్టి ముందు నీ ప్రాపర్టీ అమ్ముదామంటే వీళ్ళు ఊహించిన దానికన్నా 10 రెట్లు రేట్ ఎక్కువ వచ్చింది నిర్మల ప్రాపర్టీ. దాంతో అది అమ్మేసి ఎదురుగా ఒక ల్యాండ్ తీసుకున్నాడు ఆయన. తీసుకొని దాంట్లో ఒక 10 పోర్షన్లు ఇల్లు కట్టించి చెల్లెలికి ప్రతి నెల చేతికి ఇంతని రొక్కం అందేలాగా ఆ 10 పోర్షన్లో అద్దెకిచ్చేసేసేమ్మ, ప్రతి నెల కూడా రెంట్ తీసుకొచ్చే నీ చేతికి మనమని చెప్తాను, ఎదురుళ్ళే కాబట్టి మేము నీకు అండగా ఉంటాము, పైన నీ కోసమనే 3 బెడ్రూమ్లు హాలు కిచెను వేయించాను, మన ఇంట్లో ఉండే పనమ్మ ఎటొస్తుంది, ప్రశాంతంగా ఉండు, నువ్వు పుట్టి పెరిగిన ఊరే కాబట్టి నీకు భయమేముందని చెల్లెల్ని ఎదురుగానే ఉంచుకున్నాడు. ఇక పిల్లాన్ని పెంచుకుంటూ ఆ ఇంటద్దెలు వస్తుంటే వాటిని బ్రహ్మాండంగా ఒక లక్షాధికారులతో సమానంగా వాడుకుంటూ ఆవిడ సంతోషంగా అలా పిల్లాడి పెంపకంలో మునిగిపోయింది. మిగతా ఆస్తుపాస్తులు చెల్లెలు వాటి మీద ఈగా దోమ వాలకుండా వాసుదేవి ఎప్పటికప్పుడు ఆవిడకి వచ్చిన అత్తింటి పుట్టింటి ఆస్తులు ఎప్పటికప్పుడు పొలాలు ఎలా రేట్లు పెరుగుతున్నాయి, స్థలాలు ఎలా రేట్లు పెరుగుతున్నాయి, స్థలాలకు ఫెన్సింగ్ లేంచడం, గోడలు కట్టియటం, ఇక పొలాల్లో కొలతలు ఎప్పటికప్పుడు వేయించడం, పొలానికి చుట్టూ కూడా జాగ్రత్తగా కంచె వేయించి రావటం, అవన్నీ వాసుదేవి చూసుకుంటూ ఉండేవాడు. వాసుదేవి కూడా వెంకటరామయ్య పోయిన తర్వాత బాగానే ఆస్తి కలిసి వచ్చింది. అటు విశాలాక్షి స్త్రీధనం, ఇటు వెంకటరామయ్య ఉంచిన ఆస్తి. అది కాకుండా వాసుదేవిది గవర్నమెంట్ ఉద్యోగమే. శారదకు పుట్టింటి వాళ్ళు పెళ్లిలో ఏమీ పెట్టలేదు, కానీ అత్తమామ సత్యారనంగానే దరిద్రం వదిలిపోయిందని వాటాలేస్తూ ఆవిడ వాటా ఆవిడికి రాశారు. వాళ్ళకున్న ఒక్క పిల్లాడికి వాళ్ళకి అది చాలా ఎక్కువ. నిజం చెప్పాలంటే 10 మంది పిల్లలకి సరిపోయేంత. కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోవటం మొదలైందే. నిర్మల చంటి బిడ్డ అయిన అరవింద్ని దగ్గరికి తీసుకొని ప్రాణానికి ప్రాణంగా పెంచేది. పిల్లాడికి మాత్రం నేను నిన్ను కన్న తల్లిని కాదని, నువ్వు నా అక్క కొడుకువని తెచ్చి పెంచుకున్నానని చెప్పే పెంచుకొచ్చిందే. చాలా పెద్ద కాన్వెంట్లో ఓ గ్రేడ్ స్కూల్లో వేసి పిల్లాడిని ఏసీ కాన్వెంట్కి ఏసీ బస్సులో పంపించుకునేది నిర్మల. అలా పిల్లాడు చిన్నప్పటి నుంచే బ్రహ్మాండంగా చదువుకునేవాడు. సంవత్సరానికి ఒకసారి మహాలక్ష్మి దగ్గరికి తీసుకెళ్తే 10 రోజుల పాటు ఉంచుకొని పిల్లాడికి ఈ ఇష్టం అని వండి పెట్టుకొని పిల్లాడిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఆవిడ దాచిన డబ్బులతో పిల్లాడికి 2 జతల బట్టలు కొని వాడిని ముద్దాడి, ఒకసారి వెళ్ళినప్పుడు ఆవిడవి 2 ఉంగరాలుంటే వాటిని కరిగిచ్చి పిల్లాడికి గొలుసు చేయించి మెళ్ళో పెట్టుకొని ముద్దాడి దగ్గరికి తీసుకునేది. మూర్తి మాత్రం పిల్లాడిని దగ్గరికి తీస్తున్నావేంటి, మన పిల్లల మనోభావాలు దెబ్బతినవా, ఇప్పుడు వాడు మన కొడుకు కాదు, పుడుట్లోనే పోయాడు అనుకోవాలి, ఒకళ్ళకి దత్తత ఇవ్వటం అంటే, వాడు మనకేమీ కానప్పుడు నువ్వు అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, నీ దగ్గర పడుకోబెట్టుకోవటం, వాడిని దగ్గరికి తీయటం కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పుడు వాడికి అమ్మవేమీ అవ్వవు. క్షితిగర్భంలో గనక కౌరవులు ఎలా పెరిగారు
గారు నీ పాపిష్టి గర్భంలో పెరిగిన పాపిష్టి సంతానం వాడు కాబట్టే అలా పోయాడు. పో అవతలకే, ఒకళ్ళకి దత్తత ఇచ్చాక మన ఇంటి పేరు కాదు, మనవాడు కాదు వాడు, ఇంకా మనకేంటి సంబంధం, నువ్వు అలా దగ్గరికి తీస్తే మొహం పగలగొడతాను జాగ్రత్త అన్న ఆవిడ పిల్లాన్ని మమకారంగా చూసి, నువ్వు మీ అమ్మతో సంతోషంగా ఉండరా అని, నువ్వు మా అమ్మవేగా అని అడిగితే, నేను మీ అమ్మనేలే, కాకపోతే నేను నిన్ను కంఠం మాత్రమే చేశాను, కానీ అది నిన్ను కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని పెంచుకుంటోందంటే ఏం మాటలక్క అనేది నిర్మల. పిల్లాడితో పాటు 10 రోజులు ఆవిడ ఉండి వస్తూ బాధపడబాక బావా, మేమున్న ఈ 10 రోజులకి ఇదిగో 10,000 రూపాయలు నాకు నా పిల్లాడికైనా తిండి ఖర్చు, మా బట్టలు మేమే తెచ్చుకొని మేమే ఎత్తుకెళ్తున్నాం, మీ ఇంట్లో బట్టలు కూడా ఉతికించుకోలేదు, సబ్బు సరుఫు ఖర్చు కూడా లేదు, మా పేస్ట్లు మా సబ్బులు మేమే తెచ్చుకున్నాము, వాడుకున్న నీళ్ళ ఖర్చు కూడా కలిపి కరెంటు బిల్లు కూడా కలిపి ఇచ్చెళ్తున్నానని నిర్మల వెళ్ళిపోయేది. ఇలా రోజులు కాలచక్ర భ్రమణంలో తిరిగిపోతూ పెరిగి పెద్దవాడయ్యాడు పిల్లాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత అరవింద్ ఇంజనీరింగ్ చేస్తానని చాలా పెద్ద యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాస్తే లక్షల ఫీజు అయినా వెనకాడకుండా కట్టింది నిర్మల. పిల్లాడు ఎదుగుతూ ఉండేలోపే నిర్మలకు పెట్టిన పుట్టింటి అత్తింటి ఆస్తులు ఫ్లైఓవర్లు పడి హైవేలు పడి రేట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి. ఆవిడెవరికి పెట్టుద్ది, ఉన్నది మొత్తం అరవింద్ ఒక్కడికే కదా. దాంతో పిల్లాడు ఏది చదువుకుంటానన్నా ఆవిడ వద్దనాల్సిన అవసరం ఏముందే. ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎవరిని ఇష్టపడి ఎవరిని ప్రేమించాల, ఆవిడతో చాలా ప్రేమగా ఉండేవాడు, చాలా చనువు. తన వరకు తన కన్నతల్లి మహాలక్ష్మి అయినా తనకు సర్వస్వమైన తల్లి మాత్రం నిర్మలే. ఆ తర్వాత పిల్లాడు MBA చదువుకుంటానన్నాడు. పిల్లాడికి ఫ్యూచర్ పట్ల, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా, మనిషి అన్ని రంగాల్లోనూ పైకి రావాలి. ఒకవేళ ఉద్యోగంలో దెబ్బ తగిలితే వ్యాపారంలో దెబ్బ తగిలితే ఉద్యోగం ఉంటాయని మేనమామైన వాసుదేవ్ ఒకవైపున తన కొడుకుతో సమానంగా అరవింద్కు కూడా ప్రతి మంచి చెడ్డలు చెప్పుతూ పెంచుకొచ్చేవాడు. ఇక ఆ తర్వాత అప్పటికే వాసుదేవ్ కొడుకు పెద్దాడు కాబట్టి అరవింద్ కన్నా ఆ అబ్బాయిది చదువు పూర్తయిపోయి ఆ అబ్బాయి ఆల్రెడీ ఉద్యోగం వచ్చి ఆన్సైట్ వచ్చి ఫారిన్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇక ఫారిన్లోనే సెటిల్ అయిపోయాడు వాసుదేవ్ కొడుకు. సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళుతూ మధ్యలో అమ్మా నాన్నలు వెళ్ళి ఎప్పుడైనా 1 నెల 2 నెలలు ఉండి రావటం తప్ప, ఎదురుగా ఉన్న నిర్మల ఎదురుగా ఉన్న అరవింద్ తప్ప వాళ్ళకు కూడా పెద్ద ఇదేమీ లేదు. ఆయన ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు కాబట్టి కాలక్షేపం ఆ ఉద్యోగంతో ఇలా ఎదురుగా ఉన్న చెల్లెలు మేనల్లుడితో గడిచిపోతుంది ఆయనకి. అరవింద్ది MBA అయిపోయిన తర్వాత నేను అబ్రాడ్ వెళ్తాను, MS చేస్తానమ్మా అన్నాడు. ఒక్కగానొక్క నలుసురా అంటే, నేను అక్కడే ఉండిపోనే, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా, నువ్వు టెన్షన్ పడకని MSకి వెళ్ళాడు. MSకి వెళ్ళి MS కంప్లీట్ చేసుకుని అన్నమాట ప్రకారం జాబ్తో సహా ఇండియా వచ్చాడు. వచ్చాక అమ్మ ఇంకా అక్కడికి వెళదాం, ఒక్క 5 సంవత్సరాల పాటు అక్కడ ఉండి ఒకవైపున ఉద్యోగం చేసుకుంటూనే మిగతా వైపున నేను అక్కడ కొంత బిజినెస్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అక్కడ బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఇండియాలో నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలని, అలాగే నేను అసలు ఆ బిజినెస్ ఏ వేలో చేస్తే కనుక ఇక్కడ సక్సెస్ అవుతామనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు అమెరికాలో కూడా ఒక బిజినెస్ చేసే ప్లాన్ ఉంది అని చెప్తే, పెళ్ళి కాకుండానా అయ్యా అన్న మాటకి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు జోష్న. చాలా మంచి పిల్ల. వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన ఫ్యామిలీ. నీకో విషయం చెప్పనా అమ్మ, మనుషులంటే ఎలా విలువలు కలిగి ఉండాలో వాళ్ళ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలేమో. ఎంత సంస్కారం గల వ్యక్తులో తెలుసా నీకు, అసలు నీకు చెప్తాను వినమ్మా అని జోష్న వాళ్ళ ఫ్యామిలీ గురించి అరవింద్ చెప్పుకొచ్చాడు నిర్మలకే. వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరవటం వల్ల వాళ్ళ అమ్మగారింట్లో నాన్నగారింట్లో ఇద్దరిని ఒప్పుకోలేదంట. అయినా సరే అంకుల్కి జాబ్ వచ్చి ఆ తర్వాత చాలా కష్టాలు పడిన తర్వాత పిల్లల్ని కూడా కనకుండా ఆ తర్వాత అంకుల్కి ఆన్సైట్ రావడంతో వాళ్ళు అబ్రాడ్ వచ్చేసారు. అబ్రాడ్ వచ్చేసిన తర్వాత ఆంటీ అక్కడ అబ్రాడ్లో
చిన్నది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. మన ఇండియన్ ఫుడ్స్కి, హోమ్ ఫుడ్స్కి మంచి గిరాకీ ఉంది కాబట్టి బాగా వెళ్తాయి ఆంటీ ఫుడ్స్. ఆ తర్వాత జోష్న వాళ్ళ అన్నయ్యని, జోష్నని కన్నారు. పిల్లల్ని ఎంత విలువిచ్చి పెంచాలో విలువలతో పెంచుకొచ్చారో. వాళ్ళని వద్దనుకున్న కుటుంబాలని వాళ్ళు వద్దనేసుకున్నారు. ఇండియాలో ఉన్న చుట్టాలు, బంధువులు అందరినీ కూడా. ఆ తర్వాత వీళ్ళని బాగా చదివించారు. దానికి తోడు వీళ్ళకి కష్టం తెలిసేలా పెంచారు. దానికి తోడు మనుషులు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, విలువలు, బంధాలు అంటే ఏంటో తెలిసేలాగా పెంచుకొచ్చారు. నీకో విషయం తెలుసా అమ్మ, ఆ ఇంట్లో ఎవ్వరు ఏ విషయంలో వంతులు వతన్లు పెట్టుకోరు. జోష్న వాళ్ళ అమ్మగారు ఒక పూట వంట చేస్తే జోష్న వాళ్ళ నాన్నగారు ఒక పూట సరదాగా నవ్వుకుంటూ వంట చేస్తారు. ఒక పూట జోష్న వాళ్ళ అన్నయ్య వంట చేస్తే ఒక పూట జోష్న వాళ్ళ వదిన వంట చేసుద్ది. ఒక పూట జోష్న వంట చేస్తుంది. ఒకళ్ళు బట్టలు మిషన్లో వేస్తే ఆ బట్టల్ని ఒకళ్ళు ఆరేస్తారు. ఒకళ్ళు వ్యాక్యూమింగ్ చేస్తే ఒకళ్ళు ఇల్లంతా డస్టింగ్ చేసుకొస్తారు. ఒకళ్ళు ఒక పని చేస్తే ఇంకొకళ్ళు ఇంకో పని షేర్ చేసుకుంటారు. ఆ ఇంట్లో ఎవరి మధ్య మనస్పర్ధలు లేవు, రిగ్రెట్స్ లేవు, ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం లేదు, వాదనలు లేవు. నేనే ఇదెందుకు చేయాలి, నేనే అదెందుకు చేయకూడదు అనే వాదించుకోవటాలు లేవు. అలా అని మొత్తం పని ఒకళ్ళ మీదకే తోసేసి మిగతా వాళ్ళందరూ రిలాక్స్ అయిపోవటము లేదు. 4 చేతులు కలిస్తే ఏ పనైనా సులువైపోతుందంటారు జోష్న వాళ్ళ నాన్నగారు. ఒకళ్ళ మీదే మొత్తం అంతా బర్డెన్ పెట్టకూడదనే మరీ చెప్తారు జోష్న వాళ్ళ అమ్మగారు. ఆడవాళ్ళకు కూడా ఎన్నో ఆశలుంటాయి, కోరికలుంటాయి, కలలుంటాయి. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళన్నీ మనకి చెప్పాలి అనుకోకూడదు. ఎందుకంటే మనసెరిగిన వాడినే కదా భర్త అంటారు, అతన్నే కదా పెనివిటి అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. పెనవేసుకుపోయే బంధం కాబట్టి పెనివిటి అంటారని ఆవిడ నవ్వుతూ చెప్తారు. వాళ్ళింటికి వెళ్తే అసలు టైమే తెలియదమ్మా. చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళది. తను నాతో పాటు ఇండియా రావటానికైనా రెడీ, ఇక్కడ ఉండిపోవటానికైనా రెడీ. వాళ్ళకి తమ పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనుకునే వాళ్ళే ఆంటీ అంకుల్ కూడా. ఎప్పటికైనా వాళ్ళు కూడా ఇండియాని వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అమ్మా అని అరవింద్ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత అంత మంచి పిల్లని మనం ఎందుకు పోగొట్టుకుంటామని వాళ్ళ ఫ్యామిలీని ఆవిడే వీడియో కాల్లో మాట్లాడి ఇక ఇండియాకి ఆహ్వానించింది. వచ్చాక మా వైపు బంధువులు, చుట్టాలంటూ ఎవ్వరూ లేరండి. మా కోడలకు అసలు అమ్మా నాన్నే లేరు. ఆ పిల్ల అనాథ. మేమే ఆ పిల్లకి అన్నీను. మేమే ఆ పిల్లకి కుటుంబం. ఇక మాకంటూ ఉందే మా కొడుకు, కోడలు, నేను, ఈయన, నా కూతురు. మేము మాత్రమే పెళ్ళికొచ్చే చుట్టాలం అనేసింది జోష్న వాళ్ళమ్మ. అయిన వాళ్ళు చేసిన గాయాలు ఆవిడ గుండె లోతుల్లో ఎంతగా అయ్యాయో నిర్మలకి బాగా అర్థమైంది ఆ విషయం. దాంతో ఆవిడిక ఏమీ ఎత్తి ప్రశ్నించి అడగాలనుకోలేదు. అరవింద్కి, జోష్నకి వివాహం అయిపోయింది. ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ప్లేస్లన్నీ ఈలోపు జోష్న వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, వదిన చూసొచ్చారు. ఆ తర్వాత కొన్ని టెంపుల్స్ విజిట్ చేశారు. ఈలోపు వీళ్ళు హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఇక కొన్ని ఇండియన్ ఫుడ్స్ అవి ప్యాక్ చేయించుకొని ఇక నుంచి జోష్న రెస్పాన్సిబిలిటీ నీదే అరవింద్. తనకు సంబంధించిన ఏదైనా సరే, తను ప్రెగ్నెంట్ అయినా, మంచి అయినా, చెడైనా తనకి అమ్మ, నాన్న, ఫ్రెండ్, ఇక నుంచి అన్న, తమ్ముడు అన్నీ నువ్వే. తనకంట కన్నీరు వచ్చిందా నువ్వు మగాడిగా ఆ రోజే చచ్చిపోయినట్టు. తన ఒంటి మీద చెయ్యెత్తావా నీ అంత అసమర్థుడు ఈ భూమి మీద లేనట్టు. నేను పెంచిన పెంపకంలోనే ఏదో లోపం ఉంది, నీకు సంస్కారం నేర్పి పెంచనట్టు. నువ్వేంటనేది మాకు తెలుసు. నీకంటూ కొన్ని విలువలు ఉన్నాయని తెలిసే నువ్వు మంచివాడని అర్థం చేసుకునే నిన్ను నమ్మి పిల్లనిచ్చాం. మా నమ్మకం ఒమ్ము కానివ్వకు బాబు అని చెప్పి పిల్లకి పెట్టాల్సిన షేర్ కూడా వాళ్ళు పెట్టేశారు. ఆ తర్వాత అరవింద్, జోష్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిర్మలను కూడా తీసుకుని అమ్మ వెళదామా అమెరికా అంటే ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసొద్దాంరా అందే. అనేసరికి అమ్మెవరు అన్నారు. అంటే మా అక్క, వీడిని కన్న తల్లి అంటే సరే వెళ్దాం పదండి అన్నారు తప్ప అరవింద్ నీ కొడుకు కాదా, నువ్వు కనలేదా అలా ఏమీ అనలా. వాసుదేవుని, శారదను కూడా వెంట పెట్టుకొని వెళ్ళి మహాలక్ష్మికి అరవింద్ని, జోష్నని చూపించి
ఆ తర్వాత ఇక తెగ సెటైర్లు వేశారు మహాలక్ష్మి పిల్లలు అరవింద్ మీద. ఎంతైనా నిర్మలాస్తి మొత్తం వీడిదేనని, అమెరికా వెళ్ళే ఛాన్స్ కొట్టేశావనే, ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకున్నావని, ఎలాగైతే సెటిల్ అయిపోయావని అన్న మాటలకి జ్యోత్స్న అమ్మ నాన్నకి, అన్న వదినకి ఆ మాటలు నచ్చల. నిర్మలకి ఎటు మూర్తి వెకిలితనమే. ఇక వాళ్ళ మాటల్లో వినపడి ఆవిడేమీ మాట్లాడాల. మావయ్య అత్త మీరెప్పుడు వెళ్ళి ఫారిన్లో సెటిల్ అవుతున్నారన్నారు వాసుదేవుని శారదనే. మాదే ఉందలేరా కానివ్వండి అనేసాడు ఆయన. ఆ తర్వాత ఆశీర్వచనం తీసుకున్నాక ఇక ఆవిడ ఎప్పుడో ఒకసారి అరవింద్కి ఒక భార్య వస్తే కనుక ఇద్దామనుకొని ఆవిడ పుట్టింటి తరఫు నుంచి వచ్చే దాంట్లో నుంచి ఎవరికీ తెలియకుండా అందమైన నల్లపూసలు ఒకటి తీసుకొని ఉంచింది జ్యోత్స్న కోసం. ఎవరిని చూడకుండా ఆ బాక్సు జ్యోత్స్న చేతిలో పెట్టి దాంతోపాటు అరవింద్ వేలికి ఒక ఉంగరం పెట్టి ముద్దు పెట్టుకొని ఇద్దరిని జాగ్రత్తగా ఉండండి అని అందరి ముందు బట్టల వరకే పెట్టినట్టు పెట్టి పంపించిందే. ఈ సంబారాలకి ఏం తక్కువ కాదు. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు అన్నాడు మూర్తి. నీకు నేను ముష్టేసే వెళ్తాగా బావా వెళ్ళేటప్పుడు అంది నిర్మల. అన్నాక ఇక తర్వాత అమెరికా వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ 5 ఏళ్ళకి తిరిగి వస్తానక్క అని నిర్మల అరవింద్తో వెళ్ళిపోయింది. అమెరికా రాగానే జ్యోత్స్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అరవింద్ జ్యోత్స్న వాళ్ళు తీసుకున్న ఇంట్లో దిగిపోయారు. వెంటనే పిల్లల్ని కనకూడదని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అరవింద్ జ్యోత్స్న ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళు. నిర్మలని ఏ పనులు చేయనిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో. ఎందుకంటే నిర్మలకి ఒకవైపున టీవీలో అన్ని రకాల సబ్స్క్రిప్షన్స్ తీసుకుని టీవీ చూడమని చెప్పేవాళ్ళు. ఇంట్లో వంట ఒక పూట జ్యోత్స్న చేస్తే ఒక పూట అరవింద్ చేసేసేవాడు. నిర్మల ఆ వంట ఎప్పుడు నేను చేస్తానమ్మా మీరు లేవండమ్మా అన్నా కూడా ఏమీ వద్దు, మీరు ఇవన్నీ చేయడానికి వచ్చారా ఏంటి, రెస్ట్ తీసుకోండి ఆంటీ అనేది జ్యోత్స్న. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది చాలే కానీ నా కోసం ఇకనైనా సరే విశ్రాంతి తీసుకో అమ్మా అనేవాడు అరవింద్. ప్రతి వారంలో కూడా వీకెండ్ ఒకరోజు అరవింద్ జ్యోత్స్న నిర్మలను వెంట పెట్టుకొని అమెరికా అంతా చూపించడానికి తీసుకెళ్తే ఒకరోజు వాళ్ళిద్దరూ పర్సనల్గా బయటికి వెళ్ళొచ్చేవాళ్ళు. ఇక ఒక వీకెండ్లో జ్యోత్స్న వాళ్ళ పుట్టింటి దగ్గరికి భోజనాలకి వాటికి పిలిస్తే ఇంకొక రోజున ఎక్కడో చోటకి తీసుకెళ్లేవాళ్ళు. నిర్మలకి ఇంత చిన్న పని కూడా చెప్పేవాళ్ళు కాదు. బోలెడన్నీ ఇండియన్ బుక్స్, ఇండియన్ మ్యూజిక్కి సంబంధించిన అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ నిర్మల ఎందుకో అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి చాలా దిగులుగా డల్గా ఉండటం గమనించాడు అరవింద్. దాంతో ఏదైనా లేడీస్ ప్రాబ్లమా, మొనోపాజా, హెల్త్ ఏమైనా బాగాలేదా ఎందుకో ఒక్కసారిగా టెన్షన్ అనిపించేసింది. జ్యోత్స్నని అమ్మను ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళరా జ్యోత్స్న అంటే అలాగేనని తీసుకెళ్తే ఇక నిర్మలని చెక్ చేసిన డాక్టరు జ్యోత్స్నని లోపలికి పిలిచాడు. ఆయన మన ఇండియనే అమ్మ, ఆవిడ దేన్నో చాలా పెయిన్ తీసుకొని భరిస్తున్నారు. అది ఆవిడ ఎవరితోనూ షేర్ చేసుకోవటం లేదు. ఆ పెయిన్ అంతా ఆవిడ గుండెల్లో పెట్టుకోవటం వల్ల ఆవిడ నిజం చెప్పాలంటే హెల్తీగా లేరు, మానసికంగా చాలా డల్గా ఉన్నారు. ఆవిడ పైకేదో తింటున్నారని మీరు అనుకుంటున్నారు తప్ప ఆవిడ హెల్తీగా ఉండేవేవి తీసుకోవటం లేదు. ఒక్కొక్క రోజున అసలు మీరు ఆఫీసులకు వెళితే తినకుండానే ఏడ్చుకుంటూ పడుకుండిపోతున్నారు అని చెప్పాడు డాక్టరు. దాంతో ఏమైంది ఆంటీ అని నిర్మలను పట్టుకొని జ్యోత్స్న దగ్గరికి తీసుకొని అడిగింది. ఏమీ లేదమ్మా, ఏముంది అంతా బాగానే ఉంది, డాక్టర్లు అలాగే చెప్తారులే, డబ్బుల కోసం పదా వెళ్దాం అన్న తర్వాత నేను డాక్టర్ వెళ్ళానని ఆంటీ నాతో షేర్ చేసుకుంటున్నట్టు లేరు అరవింద్. అసలు ఏం జరిగిందో కనుక్కో, ఇక్కడేమన్నా నచ్చలేదంటే కనుక ఆంటీ కన్నా ఎక్కువేమీ కాదు కదా, వెళ్ళిపోదాం పోనీ ఇండియాకే, అసలు ఏమైందో కనుక్కోమని అంటే నిర్మల ఒక్కటే బయట కూర్చొని మంచు కురుస్తోంది. దాంతో షాల్ చేతికిచ్చి ఆంటీకి కప్పి నువ్వు కోటేసుకొని అక్కడే కూర్చొని కనుక్కో ఆంటీనని బయటికి పంపింది. దాంతో నేనేదో ఫుడ్ తీసుకొని వస్తానులే నువ్వు వెళ్ళు అన్న తర్వాత అరవింద్ వెళ్ళి నిర్మలకి షాల్ కప్పాడు. భుజం మీద చెయ్యేస్తే అరవింద్ చేతి మీద అలా వాలింది నిర్మల. వాలాక ఆవిడ కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా అరవింద్ చేతి మీద పడ్డాయి. అమ్మా ఏమైందమ్మా నీకు అని దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడలో ఎన్నో సంవత్సరాల నుంచి గూడు కట్టుకున్న దుఃఖమేమో వెక్కి వెక్కి పొగిలి పొగిలి ఏడుస్తుంటే జ్యోత్స్నకి టెన్షన్ అనిపించేసింది. దాంతో పరిగెత్తుకుంటూ
బయటికి వంట చేసేదల్లా ముందు స్టవ్ ఆఫ్ చేసి పడేసి బయటికి పరిగెత్తుకొచ్చి, ఏమైందా ఆంటీ, మేమేమైనా బాధ పెట్టామా, ఇబ్బంది పెట్టామా, పోనీ అలా అనుకుంటే సారీ ఆంటీ, లేదమ్మా మీరు నా బంగారాలరా అని దగ్గరికి తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఏమైందమ్మా మరి అనేసరికి ఆవిడ కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకుని భోజనం తినిపించిన తర్వాత ఇక బయట మంచు పడుతుందని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టాక పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు మాలో మేము పట్టమే తప్ప మీకు వరకు తీసుకురాంది మీకు చెప్పని నిజాలు నాన్న ఇవే. మా అమ్మా నాన్నలకి మేము 3 పిల్లలం. చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ కుటుంబాలు కాకపోయినా కూడా మమ్మల్ని నరకాలు పెట్టి ఛాందసవాదాలతో అడ్డమైన సాంప్రదాయాలు మా నెత్తి మీద రుద్దే మమ్మల్ని చిత్రహింసలు పెట్టి పెంచుకొచ్చారు మా అమ్మా నాన్నలు. మా అన్నయ్య చదువు పేరుతో ఆ నరకం నుంచి కాస్త బయటపడగలిగాడు. ఆ తర్వాత మీ అమ్మ నేను ఇద్దరం కూడాను బాగా చదువుకోవాలనుకున్నాం. నాకు చదువుకొని ఏదైనా బిజినెస్ పెట్టాలని ఉండేది. అప్పట్లో నాకు బట్టలంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఏదైనా, ఇప్పుడు బొటిక్కులు అంటున్నారు కదా, అప్పుడు బట్టల షాప్ లాంటిది ఏదైనా పెట్టాలని అనుకునేదాన్నే. కానీ మీ అమ్మకు మాత్రం రాని కళంటూ లేదురా. మీ అమ్మ రచయిత్రి కావాలనుకుందే. మీ అమ్మ ఎన్ని కథలు రాసిందో తెలుసా? వాటన్నింటినీ కూడా మీ తాతయ్య పొయ్యిలో పడేసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత మీ అమ్మ ఎంత బాగా పాటలు పాడుద్దనుకుంటున్నావు? మీ అమ్మ ఏ సంగీతం నేర్చుకోలే, కానీ గానకోకిలకి ఏమాత్రం తక్కువ కాదు మీ అమ్మ కంఠస్వరం. మీ అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. మీ అమ్మకి ప్రతి దాంట్లో కూడా వంక పెట్టాల్సిన విషయమే ఉండదు. చీరల మీద పెయింటింగ్ వేస్తుంది, కుట్లు, అల్లికలు అన్నిట్లో ఫస్టే. ఒక రకంగా చెప్పాలంటే మీ అమ్మ హెయిర్ స్టైల్స్ వేసిందంటే అలా ఈ రోజుల్లో ఉన్న ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా వేయలేరు. అంత బాగా చేసేది ఏ పనైనా. మీ అమ్మకు చదువుకోవాలని, ఉద్యోగం చేయాలన్నది కోరిక. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం సంపాదించాలి అనేది దాని కళ. మా నాన్న ఆడపిల్లల్ని 10th క్లాస్ తర్వాత చదివించనన్న పశువు. అయితే మా నాన్నకి చిన్ననాటి స్నేహితుడు ఊళ్ళో పెద్ద మనుషుల్లో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రోజున అక్క నేను కలిసి ఆయన చేతులు పట్టుకొని ఏడ్చాం. అయితే ఆయన నేనొచ్చి మాట్లాడతానులేమో బుద్ధులేని వెధవతో అని చెప్పి మా మీద చెప్పకుండా పాపం వాళ్ళ కూతుళ్ళను కూడా కాలేజీలో ఆయనటు జాయిన్ చేస్తున్నాడు. దాన్ని వంకగా చూపించి మమ్మల్ని ఇంటర్మీడియట్ వరకు మా నాన్న చదివించేలా ఒప్పించగలిగాడు. ఇక అంతకు మించి ఆయన ఒప్పించలేకపోయాడు. ఆ తరువాత ఇంటర్మీడియట్ అయ్యాక మీ అమ్మ నేను చదువుకుంటాను నాన్న, అప్పుడే పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అంటే మీ అమ్మ రాసినటువంటి కథలన్నీ తగలబెట్టి మీ అమ్మ పెయింటింగ్స్ వేసిన చీరలు, మీ అమ్మ క్యాన్వాసుల మీద వేసిన పెయింటింగులు, అలాగే మీ అమ్మ ఎన్నో పాటలు పాడుకున్నటువంటి క్యాసెట్లు వాటన్నిటినీ కలిపి మా నాన్నే నిర్దయతో తగలపెట్టి మా అమ్మ మా అక్కకి అలాగే నాకు ఇద్దరికి వాతలు పెట్టి ఆ తరువాత బలవంతంగా పెళ్లి చూపులకి కూర్చోపెట్టారు. వచ్చిన మీ నాన్న మా అక్కకు అస్సలు నచ్చలేదు. ఏం బాగుంటాడురా మీ నాన్న, చండాలంగా నల్లగా, వాడి రూపం అనకూడదులే, కానీ మా అక్క 5.5 అడుగులు ఎత్తుంటే వాడు 5 అడుగులు ఎత్తుంటాడు, పొట్టి బుడంకాయగాడు. దానికి తోడు వాడిది బట్ట తలకాయ, నల్లగా ఉంటాడు, మెల్లకన్ను వెదవ, ఎత్తుపళ్ళు. వాడికి వామ్మో ఎన్ని కళలున్నాయో తెలుసా నీకు? ఇక నువ్వచ్చు మా అక్కలానే పుట్టావురా నాన్న అని ఆ తర్వాత మా అక్కని బలవంతంగా ఒప్పించారు పెళ్ళికి. నేను చేసుకోనంది, నాకు అతను నచ్చలేదందే. అన్నయ్య నచ్చలేదంటుండగా ఇంకో సంబంధం చూద్దామన్నాడు. మా అన్నయ్యని కొట్టి నన్ను కొట్టి అక్కను బలవంతంగా పెడరెక్కలు విరిచి మీ నాన్నకిచ్చి పెళ్లి చేసేశారు. మీ నాన్నని పాపం మీ అమ్మ అడిగిన ఒకే ఒక్క మాట, పెళ్ళయ్యాక చదువుకుంటాను అని. ఆ మాటకి నీ ఇష్టం
అదేమన్నమాట, ఎవరొద్దన్నారు నిన్ను అనేశాడు. అన్న తరువాత సరేలే ఆ ఒక్కటన్నా ఒప్పుకున్నాళ్లే అనుకుందే. ఆ తరువాత మొదటి రాత్రి అప్పటికే కాండోమ్స్ వాడుతున్నారు చాలామందే. మీరు ఏదైనా వాడచ్చు కదండి, వెంటనే పిల్లలు ఎందుకు అన్న మాటకి భలేదానివేనే, భార్యాభర్తలు కలవంగానే ఏమీ పెళ్ళాలకి కడుపులు రావు అని మీ అమ్మ నోరు నొక్కేసి అది వాడితే నాకు అనీజీగా ఉంటుంది, వేరే ఏర్పాటు చేసుకుంటానులే నేనని అబద్ధాలు చెప్పి మీ అమ్మ ఒంటి మీద చెయ్యేశాడు. మీ నాన్నకి ఒక ఆడదాన్ని వేశ్యలు కూడా అలా అనుభవించరేమో, ఆడదాన్ని అయిపోయానయ్యా, నువ్వు కన్న కొడుకు కాబట్టి చెప్తున్నాను. బాధతో మీ అమ్మ మూలిగే మూలుగుళ్ళు బయటికి వినపడుతుంటే పడగదిలో నుంచి మా అమ్మ నన్ను ఏంటి అక్కడి నుంచోని వింటున్నావు, అంత ఆగట్లేదా నీకు కూడా, చేస్తాములే పెళ్ళని మొట్టికాయలేసి లాక్కెళ్ళేదే. నిజానికి మీ అమ్మ అది భరించలేని బాధ. ఆ తర్వాత అత్తారింటికి తోలేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఒకవైపున మా అక్కకి అత్తగారు, మామగారు, దానికి తోడు ఇక ఒక బావ, ఒక మరిది, పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు. అప్పటికే మీ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైపోయి చేసుకుందే మేనకోడలనే కాబట్టి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయి ఇక్కడుంటే వీళ్ళందరికీ ఊడిగం చెయ్యాల్సి వస్తుందని మీ పెదనాన్న పెళ్ళాం చాలా తెలివిగా మొగుణ్ణి పుట్టింటికి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరు తీసుకెళ్ళి కాపురం పెట్టేసుకుంది, అది తెలివితేటలతో. ఇక ఆ తరువాత మీ నానమ్మ ఎంత దరిద్రపు మొహందంటే అది పెద్ద కూతురికి పెళ్లి చేసే పక్కింట్లో, చిన్న కూతురికి పెళ్లి చేసి ఎదురింట్లో, చిన్న కొడుకు కోడల్ని ఇంట్లోనే దాని ఇంకో మేనకోడల్నిచ్చి చేసి పెట్టుకుందే. మీ అమ్మ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న పని మనిషిని తీసేసిందే. మీ అమ్మ ఇంటికి పెద్ద కోడలు కాకపోయినా మీ అమ్మే అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ అమ్మ అత్తకి సేవ, మామకి సేవ, గేదెల దగ్గర సేవ, పూజలు పునస్కారాలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములు, సరే. మీ అమ్మ కాపురానికి వెళ్ళే నాటికి మీ పెదనాన్న పెళ్ళానికి ఒక్కళ్ళు పుట్టారు. ఆ తర్వాత అది కడుపేసుకొని వచ్చి 3 కన్నదే. దానికి సేవలు చేయటం, కడుపుతో ఉంటే ఎత్తిపోయటం, ఆ తర్వాత దాని పిల్లలకి ముడ్లు మూతులు కడగటం, అది ఒక్కొక్కరిని 3 ఏళ్ళు వచ్చిందాకా ఇక్కడే వదిలేసిపోవటం, ఆ పిల్లలకు కావలసినవన్నీ చూసుకోవటం. ఈలోపు మీ పెద్ద మేనత్త మీ అమ్మ వెళ్ళే టయానికి అది ఒకళ్ళనే కంది. ఆ తర్వాత అది 4 కానుపులకు వచ్చి పడితే దున్నపోతులాగా దాన్ని మేపటం, సీమంతాలు, సారెలు, ఒకవైపున ఇంట్లో రోజు అగ్నిహోత్రంలో పొయ్యలగటం, గుండిగలు వండటం. మీ అమ్మకు గుండెల్లో నొప్పి కూడా వచ్చేది నాన్న, అంతంత వండలేక ఆ వండిని వడ్డిస్తే ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అనే మీ చిన్న అత్త వంకలు పెట్టడం, మీ అమ్మ మీద చాడీలు చెప్పటం, మీ నాన్న సాయంత్రం వచ్చేసరికి మీ అమ్మనే చావబాదటం. ఎంత దాంట్లో మీ నాన్నకి లేని వ్యసనాలు ఉన్నాయనుకుంటున్నావురా, మీ నాన్నకి ఒక పెళ్ళాం సరిపోదు. మీ నాన్నకి మీ అమ్మ మీద మోజు పెళ్ళయ్యాక 3 నెలలకే తీరిపోయిందే. మీ నాన్నకు అంతకుముందు పాత ఖాతాలు చాలా ఉన్నాయి. మీ నాన్న బాగా తిరుగుతాడు, తిరుగుబోతు వెధవ. దానికి తోడు 555 రెడ్ వీల్ సిగరెట్లు తాగుతాడు వాడు. ఇక ఖరీదైన బ్రాందీలు, విస్కీలు, రమ్ములు, జిన్నులు తాగుతాడు. వాడి లగ్జరీలకి సుఖాలకి ఏది తక్కువ కాకూడదు. మీ నాన్న దుబాయ్లు వెళ్ళటం, అమ్మాయిలతో దొరలాడి రావటం, ఆ తర్వాత ఊళ్ళో ఉంపుడు గత్తెలు, ఆఫీసుల్లో ఉంపుడు గత్తెలు, ఇక ఫ్రెండ్స్తో కలిసి చిల్అవుట్లు, క్లబ్బులకు వెళ్ళటం, పేకాటలాడటం, పబ్బులకు వెళ్ళటం. దాంతోపాటు మీ నాన్న అన్ని రకాలైన సుగుణాలు ఉన్న పరమ నీచమైనటువంటి వెధవ. ఆ తరువాత ఇక మా అక్కకి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. పుట్టింటికి వచ్చి కష్టం కన్నతల్లికి చెప్పుకోలేక, ఒక రోజున తట్టుకోలేక చెప్పుకుంది మా అమ్మకే. ఆడదన్న తర్వాత రకరకాలుగా ఉంటారు మగాళ్ళు, అర్థం చేసుకుంటూ పోవాలి. అయినా నీ మొగుడు నిన్ను కాదని ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్తున్నాడంటే నీకు కట్టేసుకోవటం చేత కాలేదనే. నువ్వు కొంగు కట్టేసుకోవటం చేత అయితే వాడు ఎందుకు వెళ్తాడో? భార్య అంటే రంభల, వేశ్యల మొగుడిని సుఖపెట్టాలి. అతనికి కావలసిన సుఖాన్ని నువ్వేమి ఇవ్వలేదో, అతనికి నచ్చినట్టు నీ పుటక ఎందులో లేదో అది నీకు తెలియాలి అని మీ అమ్మనే తన్ని తిట్టి పంపించింది మా అమ్మ. ఇక
ఈలోపు అన్నయ్యకి పెళ్ళైపోయింది. అన్నయ్య వదిన్ని చూసి ఇష్టపడి కట్నం లేకుండా చేసుకున్నాడు. నిజానికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కట్నం ఇవ్వకూడదని కాదు, మా అమ్మ నాన్నకి ఇవ్వకూడదనే మొండితనం వాళ్ళదే. ఆ తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టి మా అమ్మ పిల్లకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో చూపిద్దామని మా అన్నయ్య అనుకుంటే ఇక పిల్లకి ఏదో అడ్డమైన పసరు తెచ్చి పోసింది. దాంతో బిడ్డకి ఏమైందో ఏమో కానీ ఎంతో ప్రాణం పోసి కనుక్కున్న కూతురు నోట్లోంచి నురగలు కక్కిపోయింది. ఇక వదినకి పిల్లలు పుట్టరు అనేసరికి అన్నయ్యకి వదినకి ఒక కొడుకుతో మిగిలిపోయారు. ఈలోపు నాకు పెళ్ళైపోవటం, ఇక నన్ను రమణకిచ్చి పెళ్లి చేయటం, వాడు నన్ను కాల్చుకు తినటం, మా అత్తారింట్లో నేను నరకాలు పట్టం. ఆ తర్వాత వాడు నిజం చెప్తున్నా నాన్న, అబద్ధం ఆడకూడదు కానీ నేనే కావాలని ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు పెళ్ళైన 3 నెలలకి నాకు పిల్లలు పుట్ల పీరియడ్స్ వచ్చినాయి. ఆ తర్వాత వాడికి పిల్లల్ని కంటం ఇష్టం లేక కాపట్టి వేయించుకొని వెళ్ళిపోయా. మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు చైన్ చేయించుకొని వెళ్ళేదాన్నే. 3ఓసారి అలా చైన్ చేయించుకున్నాను. ఇక ఆ తర్వాత వాడే పోయాడు పైలోకానికే. ఆ తర్వాత నన్ను అక్కడే పని మనిషిని చేయాలనుకుంటే తప్పించుకొని నేను బయటపడ్డాను. వాడు పోవటంతో నా కష్టాలు తీరిపోయినాయి. మామయ్య పిల్లల్ని దగ్గరికి తీసి పెంచుకోవాలనుకున్నాను. ఉన్న ఒక్కళ్ళని అడగటం ధర్మం కాదనిపించింది. దాంతో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. అయితే మీ నాన్న ఇలా ఇలా అని 33 మూలుగుళ్ళు మూలిగి, ఇక నిజం చెప్పాలంటే గనక మీ నాన్న ఎంతో ఇష్టపడే పెద్ద కొడుకు మీ నాన్నకి ప్రాణం పెట్టే 2వ కొడుకు 3వ కొడుకుని ఇవ్వనన్నాడు. కూతుర్ని అసలు ఇవ్వనన్నాడు. ఆపరేషన్ చేయించితే మీ అమ్మకి ఎక్కడ పిల్లల్ని కంటం ఆపుద్దోనని వాళ్ళ ఇంట్లో ఆపరేషన్లు చేయించే సిస్టమ్స్ లేవని మీ అమ్మని కంటూనే ఉండాలని చెప్పారు. సంవత్సరం వెంట కానుపు రావటంతో ఎముకల గూడైపోయింది మీ అమ్మ. దాంతో ఇక మీ అమ్మ కరెక్ట్గా నువ్వు కడుపుతో ఉన్నావు, మీ అమ్మకు ఆరోగ్యం ఇంకా పాడైపోయిందే. తన ప్రాణం పోసి రక్తమాంసాలు ఎదిరించి తను పోయినా సరే నువ్వు బాగుండాలని నిన్ను కన్నదరా. కన్న తర్వాత నువ్వు నిజంగానే గొప్పోడివయ్యా. వస్తూ మీ అమ్మ గర్భసంచిని కూడా బయటికి పీక్కొని వచ్చేసావు. నిజం చెప్పాలంటే మీ అమ్మకి గర్భసంచి వీక్గా ఉంది, ఇంకొంచకూడదని నీతో పాటు తీసేశారు డాక్టర్లు. దాంతో మీ నాన్న ఎవరిని ఇవ్వనన్నా తన కోసం తనకు అనుకున్న కొడుకువి నువ్వు. నిన్ను బాగా పెంచుకోవాలనే దాని కల. నేను అడిగానని తెచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టిన గొప్ప మనసున్న మనిషిరా మీ అమ్మ. నీకొక విషయం చెప్పనా, ఆ తర్వాత నిన్ను తెచ్చుకొని నీ పెంపకంలో మామయ్య ప్రాపర్టీలు జాగ్రత్త చేస్తూ నిన్ను చదివించుకుంటూ నేను మునిగిపోయి సంవత్సరానికి ఒకసారి నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మకు చూపిస్తే కళ్ళ నిండా నీ రూపం నింపేసుకునేదే. నీ కోసమని అవి ఇవే వండి పెట్టుకునేదే. నిన్ను దగ్గర పడుకోబెట్టుకొని నువ్వు నిద్రపోయేటప్పుడు నీ పాదాలు నివిరి చూసుకొని నీ చిన్ని వేళ్ళు ముద్దాడుకొని నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని వెక్కి ఏడ్చేది. ఏడవకక్క అని నేను కౌగిలించుకొని ఏడుస్తుంటే జాగ్రత్త అమ్మ, వాడిని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండవే అని తప్ప ఎప్పుడూ కష్టాలు ఎవరికీ చెప్పుకునేది కాదు. పిల్లలు పుట్టిన తరువాత ఇక మీ తాత నానమ్మ వేధించుకు తింటమేమన్నా తగ్గిందా అంటే మీ అమ్మని అది కాదు. ఆస్తులు పంపకాలు అయిపోయినాయి. మీ నాన్నకి వచ్చిన కోట్ల రూపాయల తొక్కేమీ లేదు కానీ ఒక 10 ఎకరాల పొలము, దానికి తోడు ఆ కొంప 3 కొడుకులకి వాటాలు రాను మీ నాన్నకి ఒక వాటా వచ్చింది. అయితే ఒక 2 ఎకరాల పొలం అమ్మి ఆ ఊళ్ళో ఉన్న కొంపలో వచ్చిన వాటా పెట్టి మీ నాన్న సిటీకి సంసారం ఎత్తి ఇక్కడ 2 అంతస్తుల ఇల్లు కట్టించాడు. ఆ 2 అంతస్తుల ఇంట్లో ఒక గదిలో మీ తాత నానమ్మ, ఒక గదిలో మీ నాన్న మీ అమ్మ. మీ అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ నాన్నకి ఆడ మగ సమానం కాదు. మీ అమ్మ మీ నాన్నతో మంచం మీద పడుకోకూడదు. కట్టికి నేల మీద చాప లేకుండా, దుప్పటి లేకుండా, దిండు లేకుండా తల కింద చేయి పెట్టుకొని పడుకోవాలి. మీ నాన్నకు మోజు పుట్టుద్దే, మోకాళ్ళ నొప్పులని అప్పుడు మీ అమ్మ పడక మీదకి వచ్చి సుఖాన్ని ఇవ్వంగానే కాలుతో తంతాడు పెళ్ళాన్నే. వెళ్ళి మళ్ళీ కింద పడుకోవాలి. తెల్లవారుజామున 3ంటికి లేస్తే రాత్రి 1 గంట వరకు మీ అమ్మ నడుము వాల్చడం కూడా కుదరదు ఆ కొంపలో. ఆ తర్వాత ఇక మీ నాన్నమ్మ చెండుకు తిని అది మంచాన పడి ఒక 5 ఏళ్ళు తీసుకొని చచ్చింది. ఆ తర్వాత మగాడైనా మీ తాత ఏమన్నా తక్కువ తిన్నాడా, వాడు 15 ఏళ్ళు మంచాన పడి
వాడు పిక్కు తిని సచ్చాడు. ఈలోపు మీ అమ్మకు సుఖమేమన్నుందా బతుక్కే? మీ అమ్మ సుఖపడిందేమన్నా ఉందా? ఇహ నీ అన్నలు ముగ్గురు నీ అక్క ఉన్నారంటే మాత్రం చిన్నప్పటి నుంచి ఎంతైనా నాన్న, నానమ్మ, తాత, మేనత్తలు పెంపకాల్లో పెరిగిన వాళ్ళు కదా నాన్న. వాళ్ళ బుద్ధులు రాకుండా ఎక్కడికి పోతాయిలే. ఇక మీ నాన్న ఇంత పని నేర్పించనివ్వలేదు మీ అన్నలకే. వాళ్ళు ఆడంగి వెధవలనుకుంటున్నావా? వాళ్ళు మగాళ్ళు వంటగదుల్లోకి రాకూడదు, మగాళ్ళు చీపిరి పట్టకూడదు, మగాళ్ళు గరిట పట్టకూడదు, మగాళ్ళు అది చేయకూడదు, మగాళ్ళు ఇది చేయకూడదని కొడుకుల్ని పెద్ద డాంబికంగా పెంచాననుకున్నాడు. కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎదవలు ఎటూ సవట వెదవలే అయ్యారు. కూతుర్ని సంస్కారం విలువలు నేర్పించి పెంచాల్సింది పోయి గయ్యాళి గంపలాగా పెద్ద బరితెగిచ్చిన దానిలాగా దాన్ని పెంచి వదిలిపెట్టారు. చిన్నప్పటి నుంచి కూడా ఇక పిల్లలు ఏ రోజు మీ అమ్మ పక్షాన ఉన్నది లేదో. ఎంతసేపు వాళ్ళ స్వార్థం, వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళదే. పొద్దున్నే లేస్తే మీ నాన్నకు ఓ రకం టిఫిన్, మీ పెద్దన్నకు ఓ రకం, రెండో అన్నకు ఒక రకం, మూడో అన్నకు ఓ రకం, మీ అక్కకు ఓ రకం చెయ్యాలి మీ అమ్మ. అయిపోయిన తర్వాత లంచ్ బాక్సుల్లోకి ఎవరి స్పెషల్స్ వాళ్ళకి పెట్టాలి. మీ నాన్నకి వేడివేడిగా మధ్యాహ్నం డబ్బా వాళ్ళకి ఇచ్చి పంపించాలి. అలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోయి మీ నాన్న పని మనుషుల్ని పెట్టుకుంటే ఊరుకోడు. పని మనుషులు పని చేస్తే మీ నాన్నకు నచ్చదు. ఇంట్లో అంతమంది బట్టలు మీ అమ్మే ఉతకాలి, గంజులు పెట్టాలి, ఇస్త్రీలు చెయ్యాలి, బూజులు దులపాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇక పండగల్లాంటివి వచ్చిందా మీ అమ్మకి భయం తప్ప ఏ రోజు సంతోషంగా జరుపుకున్న దాఖలాలైతే నాకు గుర్తులేవో. మేము పుట్టింటి నుంచి ఇచ్చిన స్త్రీధనాన్నంతా మీ నాన్న ఏ రోజో తన పేరు మీదకి మార్పిచ్చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక సేవ చేయించుకొని మీ నానమ్మ తాతయ్య చచ్చాక కూడా మీ నాన్నకు వాడి అన్నదమ్ములన్నా వాడే అక్క చెల్లెళ్ళన్నా మహాప్రేమ. పై ఎత్తున వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు, మీ అమ్మని తిడతా ఉంటారు, కొడతా ఉంటారు, మాటలు అంటూనే ఉంటారు, తెప్పి పొడుస్తూనే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని నుంచి చదివించండి అదని ఇదని సలహాలు ఇచ్చి పై ఎత్తున వాళ్ళొచ్చి పడి తింటా ఉంటారు. వెళ్ళేటప్పుడు అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, కారాలు ఇప్పటికీ బట్టలు పెట్టించుకొని పోతూ ఉంటారు. ఇప్పటికీ మీ నాన్న ఏదో ఒక వస్తువులు కొని అప్ప చెల్లెళ్ళకి పెడుతూనే ఉంటాడు. ఇలా రోజులు గడిచిపోతూ మొత్తానికే ఇక మీ నాన్నకి చేసి ఇంట్లో వాళ్ళకి చేసి మీ అమ్మ ఒళ్ళు హోనమైపోయే, మీ అమ్మ మనిషి బతికుందో చచ్చిపోయిందో కూడా తెలియని స్టేజ్కి వెళ్ళిపోవటం మొదలుపెట్టిందే. ఎప్పుడన్నా అన్నయ్య కానీ వదిన కానీ వెళితే పెళ్ళయ్యి కన్యాదానం చేసిన తర్వాత అది నా పెళ్ళాం అవుద్ది కానీ ఇంకా నీకేం సంబంధం అని వచ్చావయ్యా నువ్వు అనేవాడు. నా చెల్లెల్ని తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకుంటానంటే కుదరదుగా, నేను పంపనుగా అనేసేవాడు. ఏదన్నా తీసుకెళ్ళి తినటానికి అంత చేతిలో పెడదామంటే ఆ ముసలిది మీ నాన్నమ్మ ఉన్నన్నాళ్ళు మెమ్మని ఎంత నోట్లో వేసుకొని ఇచ్చేది కాదు. అందరు తిన్న తర్వాత వంటగదిలో మూలను కూర్చొని సట్టి అడుగు తుడిసేసుకొని ఆ అడుగునంటిన నూనె, ఉప్పు, కారాలతో 2 ముద్దలు నోట్లో వేసుకొని కాసిన మంచినీళ్ళు తాగాలి మీ అమ్మ. ఆ ఇంట్లో నోరెత్తి మాట్లాడటానికి వీలు లేదు. మీ అమ్మ మనిషి ఎలా అయిపోయిందంటే బతికున్న జీవోత్సవంలాగా, చెవులుండి చెవిటిదాన్లా, కళ్ళుండి గుడ్డిదాన్లా, నోరుండి మూగదాన్లా, శరీరానికి దానికి స్పర్శ తెలియటం కూడా మానేసింది. ఒక రకంగా కొట్టి దెబ్బలు. ఆ తర్వాత ఇక మీ అన్నల విషయం. వాళ్ళకు ఒంట్లో బాగోపోతే మీ అమ్మ నర్స్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, వాళ్ళకు మలమూత్రాలు ఎత్తిపోయాలి, ముడ్డు మూతులు కడగాలి. ఆ తర్వాత వాళ్ళకు అంత సేవ చేసిన అమ్మ నువ్వు పడే కష్టం ఎవరూ పడరమ్మా, నువ్వు నిజంగా మంచి అమ్మవమ్మా అనే కనీసం ఒక్కడైనా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మతో ఆప్యాయంగా మాట్లాడరు నీ అన్నలో. అయిపోయి చదువులకు వచ్చాక నీ పెద్దన్న ఒకదాన్ని ప్రేమించానని చేసి తీసుకొచ్చాడు. నీ బాబుకి కొడుకులు ఇంట్లోనే ఉండాలి, వేరు కాపురాలు పెట్టుకోకూడదు. పేరుకి మీ నాన్న ఈ ఎంతకాలంలో పైన ఇంకో 2 అంతస్తులు వేయించాడు. 4 అంతస్తులు ఇల్లు అయిందే. ఆ 4 అంతస్తుల ఇంట్లో కూడా మీ నాన్న అద్దెలకి ఇవ్వడు. మీ అమ్మే మొత్తం ఊడ్చి తుడిసి అదంతా క్లీన్ చేసుకుంటా రావాలి. అయితే ఆ తర్వాత రెండో వాడు కైలాష్ వాడు మాధురి అని ఒక అమ్మాయిని ప్రేమించానని వాడు, మూడో వాడు జగదీషు సుజిత అనే దాన్ని ప్రేమించానని వాడు. మొత్తానికి ముగ్గురు మూడింటిని పట్టుకొచ్చారు. మీ నాన్న వాళ్ళ గురించి వాకబు చేస్తే కొడుకులు సేమ్ క్యాస్ట్ వాటిని లవ్ చేశారు. ఎటు వాళ్ళకు పుట్టింటోళ్ళు కట్నాలై బాగానే ఇస్తారు అనే దాంతో కోడళ్ళు ఉద్యోగాలు చేస్తారు. కొడుకులు ఇంజనీరింగ్లు చదివితే
కోడళ్ళు క్లాస్మేట్స్ అంటే అదే చదివారనే దాంతో పెళ్ళిళ్ళు. ఇక ఒకవైపున కొడుకుల నిశ్చితార్థం ఏర్పాట్లు, పెళ్ళిళ్ళ ఏర్పాట్లు, పెళ్ళికి సారెలు. అవైపోయిన తర్వాత కోడళ్ళు వచ్చాక అత్తగారికి సుఖపడే రాతుంటుందా అంటే ఆ ఇంట్లో అలాంటి ఏమీ ఉండవు నాన్న. ఇక అందరూ కింద ఒకే పోర్షన్లో ఉండి పై పోర్షన్లో ఎవరి వాళ్ళకి రాయించేసుకొని ముందెత్తునే ఎవడు పోర్షన్ వాడు అద్దెలకు ఇచ్చుకొని కిందే ఉండేవాళ్ళు. కిందే ఉంటే ఇక పెద్ద కోడలికి మీ అమ్మ బెడ్ కాఫీ ఇచ్చి లేపాలి. పెద్ద కోడలు పని చేయలేదు. పెద్ద కోడలికి ఒక రకం టిఫిన్, ప్రోటీన్ షేకులు, జిమ్ముకు వెళ్ళి తినే ఆహారాలు. ఇక రెండో కోడలికి ఒక రకమైన ఫుడ్, మూడో కోడలికి ఒక రకమైన ఫుడ్. ఇలా వీళ్ళందరికీ ఎవరి వాళ్ళకి ప్రిపేర్లు చేసుకోవాలి మీ అమ్మ. ఎంత దాంట్లో మీ అక్క ఏమన్నా తక్కువదా? అబ్బో, దాని గురించి చెప్పాలంటే గనక ఇంజనీరింగ్ అయిపోయేలోపు ఒక 100 ప్రేమాయణాలు అయిపోయిన తర్వాత మిగతా విషయాలైతే కాళ్ళు జారటాలు, కడుపులు తెచ్చుకోవటాలు నాకు తెలియదు. కానీ నాన్న, ప్రేమాయణాల విషయాలైతే మాత్రం నాకు తెలుసు. 24 గంటలు ఫోనుల్లోనే ఉంటుంది అదే. దానికి తోడు మీ అమ్మనే లే పోతలబా, మొహం చూసుకున్నావా అద్దంలో? నువ్వు నీ అవతారం ఎప్పుడు చూసినా నూనె గారుతూ ఉంటావు, జిడ్డు గారుతూ ఉంటావు, చెమట కంపు నీ దగ్గర. నిన్నమ్మ అని చెప్పుకోవాలంటేనే కడుపులో తిప్పుద్ది. చిచి పోతలకి, నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు అసలు బయటికి రాకు, ఇలా మాట్లాడుద్ది మీ అక్క. అంతా దాంట్లో అసలు దాని అయితే గొంతెమ్మ కోరికలు. దాని కోరికలు తీర్చడం అంటే మామూలు పని కాదు. దానికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి హెయిర్ ప్యాకులు, ఫేస్ ప్యాకులు, బాడీ ప్యాకులు అవన్నీ పెట్టి మీ అమ్మ స్నానాలు చేయించాలి, పుల్లప్పగించి కూర్చుంటుంది. అదే దాన్నే అనకూడదు. మీ నాయనమ్మ పేరు పెట్టారు, మీ నాయనమ్మ పోలికతో పుట్టింది కాబట్టి అంటాడు. దాని పేరు, మీ నాయనమ్మ పేరు కామాక్షి అయితే దీనికి కవిత అని పెట్టి ఆ పేరే పెట్టానంటాడు మీ నాన్న. ముమ్మూర్తుల నాయనమ్మ మాట్లాడినట్టే ఉంటాయి దాని మాటలు కూడా. ఆ తర్వాత ఇహ అదే కాలేజీలో మొత్తానికి అందరికీ వేయటం కుదరట్లేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళగానే అనిల్ అని ఒకడికి వేసింది వల. వాడు ఇక కర్మ కాలిపోయి అబ్బలేని కొడుకు, అమ్మ ఒక్కటే ఉంది, సెటిల్డ్ ఫ్యామిలీ. దాంతో ఇది వంచిన తల ఎత్తట్లేదు కదా, ఎంతో పెద్ద వినయ విధేయురాలని చెప్పి వచ్చి సంబంధం అడిగి వాడు పెళ్లి చేసేసుకున్నాడు. అయిపోయిన తర్వాత అలా ముందు మీ నాన్న చేత ఎదురుళ్ళు కొనిపించుకుంది మీ అక్క కట్నం కింద. కడుపు చేయించేసుకుంది మొగుడుతో. ఆ తర్వాత కడుపులో పిండంతో సహా సస్తానని గొడవ పెట్టుకొని మొగుడిని అత్తని ఇక్కడికి తీసుకొచ్చింది. పేరుకి ఎదురింట్లో ఉంటా పుట్టింటి మీద పడి తెగ దోచుకు తింటది మీ అక్క. వాళ్ళ అత్తగారు మీ అక్క కింద ఉండలేక, మీ అక్క పెట్టే హింసలు చెరలు భరించలేక పారిపోయింది ఆవిడ మిగతా పిల్లల దగ్గరికి. ఇక మీ బావ నోరెత్తకూడదు, కుక్కిన పేనల్లా పడుండేలా చేసేసింది మీ అక్క. ఇంత దాంట్లో మీ పెద్దన్నకి 2 పిల్లలు, రెండో అన్నకి 2 పిల్లలు, మూడో అన్నకి 2 పిల్లలు, మీ అక్కకి 2 పిల్లలు. వాళ్ళందరికీ కడుపులు, పురుళ్ళు, వేవిళ్ళు, పుణ్యాలు, సారెలు, సీమంతాలు, పుట్టిన పిల్లలకి ముడ్లు కడగటం, మూతులు కడగటం, రాత్రంతా వాళ్ళు మొగుళ్ళతో కులుకుతుంటే మీ అమ్మ నిద్రలు లేకుండా పిల్లలకి పాలు పట్టుకోవటం, పిల్లలకి ఒంట్లో బాగోపోతే మీ అమ్మే అన్నీ చూసుకోవటం. ఇవన్నీ చేసి 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 పిల్లలు ఇప్పుడు కాస్త స్కూళ్ళకి వెళ్తుంటే మేమే స్కూల్ దగ్గర దింపాలి. మధ్యాహ్నం వచ్చేవాళ్ళు కొంతమంది, సాయంత్రం వచ్చేవాళ్ళు కొంతమంది. ఆ పుట్టిన పిల్లకాయలకు కూడా ఎన్ని రకాల ఇష్టాలో తెలుసారా? ఒక్కొక్కడు ఒక్కో రకం తింటాడు, ఒక్కోడు ఒక్కో రకం తిండో. అంతమందికి మీ అమ్మ వండాలి. ఈ మధ్య రీసెంట్గా మీ నాన్న దరిద్రుడు రిటైర్ అయ్యాడంట. ఆ ముదరష్టపోడు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని వాడు ఇంట్లో వాళ్ళందరికీ వండే టిఫిన్లు నేను తిన్నో, నాకు చల్లారిపోతున్నాయి అని 10 సార్లు కాఫీలు తాగుతాడు మీ నాన్న. తాగే ప్రతిసారి సిగరెట్ ఉండాలి. పెళ్ళైన కొత్తల్లో మీ నాన్న తప్పతాగొస్తే వాసన వస్తుందని మీ అమ్మంటే నోరు ముక్కు తెరవకుండా మీ అమ్మకి గట్టిగా ఊపిరాడకుండా చున్నీ కట్టేసి కాపురం చేసిన మహానుభావుడు వాడు. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాడు తీరిగ్గా 10ంటికి నిద్రలేస్తాడు. రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్మెంట్ అనమాట అదే. రాత్రంతా తప్పతాగి ఉంటాడు కదా, ఆ టైంకి కానీ వాడికి మెలకు రాదు. ఆ తర్వాత వాడు లెట్రిన్లోకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ గీజర్ ఆన్ చేసి వాడికి ఒళ్ళంతా తోమాలి. వాడు స్నానం చేసిన తర్వాత వాడు దొంగ నమస్కారాలు పెడతాడు దేవుడి దగ్గర, దొంగ బొట్లు పెడతాడు. అయిపోయిన తర్వాత వాడికి వేడివేడిగా వాడి పర్మిషన్ అడిగి 4 రకాల టిఫిన్లు, చట్నీలు, పొళ్ళు, సాంబారుతో రెడీగా పెట్టాలి. అయిపోయిన తర్వాత ఇహ వాడు టీవీ పెట్టు కూర్చుంటాడు. జబర్దస్త్
ప్రోగ్రాములు, క్రికెట్ ప్రోగ్రాములు అవి చూస్తూ కూర్చొని ఫ్రెండ్స్తో వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం, వాడి గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటం. వాడికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా? 5,000 మందే. వాడి ఫేస్బుక్లో ఎంతో తెలుసా? 5,000 మందే. వాడికి ఎంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందో తెలుసా? ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయో తెలుసా? 16 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలిదాని వరకు అందరితో ముచ్చట్లు కలుపుతాడు వాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ వారానికి ఓసారి స్నేహితుల్ని పిలిచి పేకాట్లు పెడతాడు ఇంట్లో, మందు పార్టీలు పెడతాడు ఇంట్లో. మీ అమ్మే మంచింగులకి వండివ్వాలి, ఆ తర్వాత భోజనాలు వండి పెట్టాలి. అయిపోయిన తర్వాత మీ అమ్మ ఉన్నంతసేపు మీ నాన్న మీ అమ్మ ఎక్కడ సుఖపడుతోనని గదిలో ఏసీ వేయడం. ఈ మధ్య అర్ధరాత్రి క్రేవింగులు మొదలైనాయంట. చాకిరీ చేసి రాత్రి 1 గంటకు మీ అమ్మ పడుకుంటే ఆ టయానికి మీ అమ్మని కాళ్ళతో తన్ని నిద్రలేపి నాకు ఇత్తినాలనుంది అత్తినాలనుంది వండమని. మీ అమ్మకి 2 గంటల పని సరిపోను మీ అమ్మను బయటికి పంపి ఆ 2 గంటలు ఏసీ వేసుకొని వాడు హ్యాపీగా ఒక డీప్ స్లీప్ తీసేసి ఆ తర్వాత మీ అమ్మ రాగానే ఇంకేముంది తెల్లాడిపోయిందిగా, వెళ్ళి నువ్వు హాల్లోనో లేదంటే వరండాలోనో పడుకోపో అని మీ అమ్మని, లేదంటే వంటగదిలో పడుకోపో అని గెంటేస్తాడు వాడు. కోడళ్ళు మీ అమ్మని అర్థం చేసుకోరు. ఇక వియ్యపురాళ్ళ సంగతి అంటావా? వచ్చి ఒక్కొక్క వియ్యపురాలు మీ అమ్మ దగ్గర, వదినా మీకు దండం పెడతాం, మీరు దయచేసి మాత్రం ఈ ముదరష్టపు వాటిని పుట్టింటికి పంపొద్దు. ఒకవైపున కల్పన వాళ్ళమ్మ, ఇది వచ్చి నా కోడళ్ళు అంతకుముందు నా మాట వినేవాళ్ళమ్మ, నా కోడళ్ళని అడ్డంగా చెడగొట్టే పాటికే కొంపలో చాకిరంతా నా మీదే వదిలేస్తున్నాయి, అయ్యే చేయలేక నా కోసాలు కదిలిపోతున్నాయి. మళ్ళీ నీ కొడుకు కోళ్ళు పిల్లల్ని వేసుకొని వస్తే నేను చేయలేను తల్లి అని వండిని అయ్యో 2 రకాలు తెచ్చి బట్టలు తెచ్చి అక్కడ పడేసి ఆమా. ఇహ మాధురి వాళ్ళ అమ్మ సంగతి అయితే కనుక ఇప్పటికీ నా మొగుడు ముండా కొడుకు ఇంకా వాడు అక్కని చెల్లిని తీసుకొచ్చి పక్కేళ్లల్లో పెట్టుకొని చెండుకు తింటున్నాడు వదిన. వాటికే చేయలేక సస్తున్నాను. మా అత్త మామ సావనన్నా సావట్ల, కొంపలోనే పడిసచ్చి వాళ్ళకి చాకిరి చెయ్యాలమ్మా. ఈ ముదరష్టపు దాన్ని పంపిస్తే ఇది మంచం మేంచి కిందకు కూడా దిగదు. నేను అస్సలు చేయలేను వదిన, నీకు దండం పెడతాను పంపొద్దని ఆమె. ఇక సుజిత వాళ్ళ అమ్మ అయితే గనక డైరెక్ట్గా సుజిత వాళ్ళ అక్క వాళ్ళ ఎదురింట్లో, ఇంకొక అక్క ఇంకొక ఎదురింట్లో ఉండి సుజిత వాళ్ళ అన్న వాళ్ళింట్లోనే ఉంటాడు. దానికి తోడు వచ్చేపోయే చుట్టాలు బంధువులతో ఆవిడికి రెస్ట్ ఉండదు. దాంతో నీకు దండం పెడతానమ్మా దీన్ని పంపమాకు, ఇది వచ్చిందంటే కొంపలో వాళ్ళందరికీ చేసేది ఒక ఎత్తు అయితే దీనికి ఒక్కదానికి నేను ఎదురెదురు చెయ్యాలని దండం పెడతానని ఆవిడ పట్టించుకోలే. ఇక పురుళ్ళు పుణ్యాలు బాధ్యతలు పిల్లల పెంపకాలు వీటన్నిటితో మీ అమ్మ సతమతం అయిపోతూ మీ నాన్నకి మధ్యాహ్నం వేడిగా పొగలొచ్చే అన్నం పొగలొచ్చే కూరలు వండాలి, సాయంత్రం స్నాక్స్ అలాగే వేయాలి, రాత్రికి భోజనం అలాగే ప్రిపేర్ చేయాలి. అంత దాంట్లో ఇన్ని సంవత్సరాల్లో మీ అమ్మ కడుపు నిండా తింటుందా లేదా అని ఆ ఇంట్లో ఒక్కడి పట్టించుకోలేదురా. మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కరోజు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన వాళ్ళు లేడు. మీ అమ్మకి ఒక్క చీర మీ నాన్న కొనుక్కొచ్చింది లేదు. ఇప్పటికీ మీ మామయ్యే పంపిస్తాడు బట్టలు. ఇంతకాలం మీ నాన్న ఆఫీసుకు పడి సచ్చేవాడు కాబట్టి కొంపలో ఎవరూ ఉండేవాళ్ళు కాదు కాబట్టి నేను మీ మామయ్య ఫోన్ చేసి పలకరిస్తే ఇవన్నీ మీ అమ్మ మాతో చెప్పలేక చెప్పుకొని ఏడ్చేదే. ఇప్పుడు మీ నాన్న దరిద్రుడు కొంపలోనే ఉంటున్నాడు కదా, ఆ ఫోన్ చేయటము కుదరటం లేదు. నేను అబ్రాడ్ వచ్చాక ఫోన్ చేద్దామన్నా పక్కనే న్యూస్ పేపర్ తీసుకొని కూర్చుంటున్నాడంట. పుట్టింటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, పుట్టింటి వాళ్ళతో ఏం చెబుతున్నావని ఈ వయసులో కూడా వాడు మీ అమ్మను కొడతాడు తిడతాడు, కోడళ్ళ ముందు అల్లుడి ముందు కూతురు ముందు. పై ఎత్తున మీ అక్క పొద్దున్నే వస్తుంది, అమ్మ ఏం టిఫిన్ చేసా, టిఫిన్ ఎత్తుకెళ్ళొద్దే, అమ్మ లంచ్ బాక్స్ పెట్టే నాకు మా ఆయనకి అయిపోద్ది, పిల్లలకి స్నానం చేయించి స్కూల్లో దింపే అయిపోద్ది. ఆ తర్వాత అన్న పిల్లలతో పాటు దాని పిల్లల్ని తేవాలి స్కూల్లో నుంచే, దాని పిల్లల్ని కూర్చోబెట్టుకొని ట్యూషన్ టీచర్ వస్తే ఎలా చదివిస్తుందో చూడాలి, డైరీ సైన్లు మీ అమ్మ పెట్టాలి, ప్రోగ్రెస్ మీటింగులకి మీ అమ్మ వెళ్ళాలి, పేరెంట్ టీచర్ మీటింగులకి మీ అమ్మ వెళ్ళాలి, స్పోర్ట్స్ మీట్లకి మీ అమ్మ వెళ్ళాలి, పిల్లలకు ఒంట్లో బాగోకపోతే మీ అమ్మ చూసుకోవాలి, మీ అక్క మొగుడుతో కులకటం ట్రిప్పులకు వెళ్ళటం, కొడుకులు కోడళ్ళు హాయిగా పెళ్ళాలని తీసుకొని సంవత్సరానికి 5-6 సార్లు ట్రిప్పులకు వెళ్ళటం, మీ నాన్న వాడికి నచ్చిన ఉంపుడు గత్తెలు వేసుకొని తిరిగి రావటం. అంత దాంట్లో మీ అమ్మ మాత్రం ఆ ఇంట్లో జీతం లేని పని మనిషిరా. మీ అమ్మకి ఏ విలువ లేదు నాన్న. ఈ మధ్య మీ అమ్మను బాగా చెండుకు తింటున్నాడంట మీ నాన్న. రాత్రి నిద్రపోనివ్వకుండా పగలు కూర్చోనివ్వకుండా నుంచోనివ్వకుండా ఇంట్లోనే ఉంటూ
ఏంటో, మాట్లాడవేంటి, నవ్వవేంటి, పగటిపూట కూడా ఇంట్లో కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోతే బెడ్రూమ్లోకి పద అని చండాలంగా విసిగిచ్చుకు తింటున్నాడంట. మొన్న ఒక రోజున ఫోన్ చేస్తే నాకు కోరికుండిపోయింది నిర్మల అంది. ఏంటక్క అంటే, కుదిరితే కనుక జీవితంలో ప్రశాంతంగా ఒక రాత్రి నిద్రపోవాలని ఉందే, కడుపు నిండా ఒక ముద్ద తినాలని ఉందమ్మా, ఎందుకో తెలియదు కానీ ఒక్కసారి మన ఊరెళ్ళి చూసి రావాలని ఉందే, ఒక్కరోజన్నా జీవితంలో విశ్రాంతి దొరికితే కాస్త ప్రశాంతంగా కూర్చుని అంత ప్రశాంతంగా దైవధ్యానం చేసుకోవాలని ఉందమ్మా అనేపాటికి నా పేగులు తెగిపోయినాయి. జీవితంలో నాకు 7 ఏళ్లతోనే నరకం పోయిందే. అత్తకి మామయ్య మంచోడు కాబట్టి ఆ ప్రాబ్లమే లేదు. నేను చెయ్యను, ఎందుకు చెయ్యాలి అనే ఆప్షను మీ అమ్మకి లేదు. ఇలాగే ఉంటే ఎంతకాలం ఉంటుందిరా మా అక్క? ఇంకా ఒకవైపున మా అక్క ఒక రోజున పాప, ఆ తర్వాత అందమైన అమ్మాయి, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. ఆ తరువాత ఆమె అయిన తరువాత ఆమెను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు బామ్ అయిపోయిందే. మీ అమ్మ వయసు ఎంత ఉంది నాన్న? నిండా తిప్పి కొడితే కానీ మీ అమ్మ అనుభవంతో కార్చిన కన్నీళ్ళకి ఏమని విలువ కట్టి లెక్క కట్టాలో నాకు అర్థం కావటల్లా. దాని బాధని ఎలా తీర్చాలయ్యా నేను? వాడితో వెళ్ళి మాట్లాడదామా? వాడు వినడు, మూర్ఖుడు, సైకోగాడు, శాడిస్ట్గాడు. మీ అన్నలు వదినలు అలాగే ఉంటారు, మీ అక్క అలాగే ఉంటుంది. ఏం చెయ్యాలి, ఏం చేయగలం అనేది నాకు అర్థం కావటం లేదు. అందుకే బ్రెయిన్ ఏమీ పనిచేయటం లేదురా, దిగులుగా ఉంది. కలిసి పుట్టాం, కలిసి పెరిగాం. చిన్నప్పటి నుంచి నీకో విషయం తెలుసా? మా అన్నయ్య మేమిద్దరం కలిసే ఆడుకునే వాళ్ళం, కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. మా అన్నయ్య మా కోసమని చింతకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు కోసి దొంగతనంగా తెచ్చిచ్చేవాడు. మేమంటే ఎంతో ప్రేమ. మమ్మల్ని మా అమ్మా నాన్న కన్నా ఎక్కువగా మా అన్నయ్యే చూసుకునేవాడు. ఇప్పుడు మా బతుకులు చూడు ఎలాగైపోయినాయో. ఎందుకు వస్తారురా జీవితాల్లోకి మగుళ్ళనే మగాళ్ళు? జీవితాల్ని అతలాకుతలం చేయటానికా? ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆడపిల్లకి అక్కడ ఇంకా అండ దొరకాలి కదో. ఆ ఇల్లే తన ఇల్లు అయినప్పుడు ఆమెను మహారాణిలా చూడాలి కదో. ఎందుకురా తరతరాలుగా యుగయుగాలుగా ఈ నరకాలు మారట్లేదు అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత ఆవిడని తీసుకెళ్ళి జోష్న కన్నీళ్లు తుడిచి పడుకోబెట్టించింది. అరవింద్ దగ్గరికి వచ్చి చూస్తే కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. అరవింద్ కళ్ళల్లో నీళ్లు ఇంతవరకు ఎప్పుడూ చూసి ఎరగదు జోష్న. చూస్తే ఒళ్ళో ఆల్బమ్ పెట్టుకొని చూస్తున్నాడు. ఆ ఫోటోల్లో మహాలక్ష్మి ఎంత అందంగా ఉందో. అది నిర్మల ఆంటీ దగ్గర ఉండే ఆల్బము. ఆవిడ అసలు ఆవిడేనా అనేలా తయారైపోయిందే. ఇంత ముడేసుకొని చేతులకు మట్టి గాజులతో నేత చీరలు కట్టుకొని పిచ్చిదానిలాగా ఏంటిదంతా అనేది అర్థం కాల. అరవింద్ భుజం మీద అలా వాలింది జోష్న. ఇక అమ్మ నరకం తీరదంట్రా, అమ్మ అలానే ఉండాల్సిందేనా అన్న తరువాత అరవింద్ కన్నీళ్లు తుడిచింది. ఎందుకుంటాయి అలాగే, మనం తీర్చాలనుకుంటే తీర్చగలం ఏ కష్టమైనా కూడా అంది జోష్న. అంటే ఎలారా? నేను ఒక మాట చెప్పనా నీకు? పశువుల మధ్యలో ఆవిడ్ని వదిలారనుకుంటున్నారు మీరు, మృగాలవి. ఆ మృగాలకి మనం మంచిగా వెళ్ళి మాట్లాడి చెప్తే ఆవిడ్ని బయటికి పంపిస్తారనుకుంటున్నారా ఆంటీ నువ్వు? లేదు, వాళ్ళకి ఏం చెయ్యాలో అదే చెయ్యాలి, తగిన శాస్తే అనేసింది జోష్న. అంటే నా వాడికి నాకు అమ్మని తీసుకురావాలని ఉందే, అమ్మని ప్రశాంతంగా చూసుకోవాలని ఉందే, అమ్మ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చూడాలని ఉందే అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఏడవకో, ఎందుకు ఏడుస్తున్నావు అని కన్నీళ్లు తుడిచి వారం రోజులు టైం ఇవ్వు, నీ ప్రాబ్లంకి నేనేదో ఒక సాల్వేషన్ ఆలోచించి చెప్తానంది జోష్న. కరెక్ట్గా వారం రోజుల తర్వాత జోష్న ఒకరోజు వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే కన్సీవ్ అయింది, కడుపులో ట్విన్స్ ఉన్నారని చెప్పారు డాక్టర్లు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నిర్మల, అరవింద్. జోష్న వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య కూడా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత అరవింద్ ఇలా బాధపడ్డాడని జోష్న వాళ్ళ అమ్మ నాన్న అన్న వదినకి చెప్పింది. దాంతో అందరూ కలిసి ఒక ఆలోచన ఆలోచించారు. దాంతో జోష్న ఇదేది కాదు అని తన ఐడియా చెప్పింది. ఏంటమ్మా అది అంటే,
మా అత్తగారికి ఏ కోడలు ఇవ్వని అమూల్యమైన కానుక నేను ఇద్దామనుకుంటున్నాను. అంటే ఏంటది అన్నాడు అరవింద్. అత్తయ్య గారిని అమెరికా తీసుకొచ్చే అరవింద్. అంటే ఎలా అన్నాడు. వాళ్ళకు మాత్రమే అమ్మ ఆవిడ, నీకు అమ్మ కాదా? నిన్ను మోసి కనలేదా? టికెట్స్ పంపించి ఇమీడియట్గా అత్తయ్యని ఇక్కడికి పంపించమను. అమ్మను పంపిస్తాడా? అమ్మ అతను మనం పంపించమనంగానే పంపిస్తాడా అన్నాడు నిర్మలతో. కష్టమేనయ్యా, వాడు పంపిందాకా గ్యారంటీ లేదంది నిర్మల. ఎందుకు గ్యారంటీ లేదు అంటే, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్నే, నాకు ట్విన్స్ ఉన్నారు, నాకు అత్తయ్య గారితో అవసరం ఉందని చెప్పు, నచ్చిని వండించుకొని తినాలనుకుంటున్నానని చెప్పు, నిర్మల ఆంటీకి ఒంట్లో బాగాలేదని చెప్పు, ఇక్కడ నాకు అత్తయ్య గారి అవసరం ఉందని చెప్పు. వాళ్ళకి మాత్రమే ఆవిడ అమ్మ కాదు కదా, నీకు కూడా అమ్మే కదా. ఎటు అమ్మ నాన్న ఇండియాకి వెళ్తున్నారో, వాళ్ళు అక్కడ ఏదో ప్రాపర్టీ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ పని ఉంది. ఏ మమ్మీ డాడీ? అవునమ్మా. అంటే వాళ్ళు వస్తూ అత్తయ్యని కూడా వెంట తీసుకొని వస్తారు, రెడీ చేయించి ఉంచమను అని చెప్పింది జోష్న. దాంతో అరవింద్ ఇండియాకి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన అక్కలు వదినలు, ఎందుకు మీ అమ్మని ఇప్పుడు అక్కడికి పంపించడం అంటే, ఎందుకంటే తను మీకు మాత్రమే అత్త కాదు కాబట్టి, మీకు మాత్రమే అమ్మ కాదు కాబట్టి, నాకు కూడా అమ్మే కాబట్టి, నన్ను కూడా కన్నది కాబట్టి, ఇంతకాలం మీతోనే ఉందిగా, మీకు సేవ చేస్తూనే ఉందిగా, చెప్తే అర్థం కాదా ఏంటి అనేలోపు మూర్తి ఫోన్ తీసుకొని, ఏంట్రా వాగుతున్నావు? నీతో వాగేంత టైము, నీతో వాగేంత సరదా నాకు లేదులే, కానీ మా అమ్మని అమెరికాకి పంపించు. నేను టికెట్లు ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. మా అమ్మని పంపిస్తే నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది, అమ్మ అవసరం ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే నిర్మలమ్మకి ఒంట్లో బాగాలేదు కాబట్టే అమ్మ వస్తే కనుక తను చూసుకోవాలి. అయినా అమ్మకి తలకొరువు పెట్టే కొడుకు నేనే కదా, అమ్మ మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, అలాగే అమ్మ మీద నాకు హక్కు కూడా ఉంది, అది కాదంటానికి ఎవరికి రైట్ లేదు అనేసరికి ఏమీ మాట్లాడలేకపోయారు ఇంట్లో వాళ్ళు. దాంతో ఇక అన్నలు ముగ్గురు, అమ్మకి రావటం అది తెలియదు కదరా, అబ్బో ఏ వంక లేనమ్మ డొంక పట్టుకొని ఎతికిందని డ్రామా లేకండ్రా ముగ్గురికి ముగ్గురు. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కిస్తే అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా అమెరికా వచ్చే రోజులు ఇవే. అలాంటిదే అయినా మీరంత నెప్పులు పడొద్దులే, మా అత్త మామగారు వాళ్ళు ఇండియాకి పని మీద వస్తున్నారు, వాళ్ళు వస్తూ మమ్మీని తీసుకొస్తారు, ఇంకో 10 daysలో రెడీగా ఉండమనమని చెప్పండి అమ్మని అని, రా అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పాడు. దాంతో ఆవిడ ఏమంటారో నన్ను ఆలోచిస్తే, సరే వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు పంపుతావు అన్నాడు మూర్తి. ఎప్పుడు పంపేదేముంది, గట్టిగా 1 నెల 2 నెలలు, అంతకు మించి నాకేం అక్కర్లేదులే అన్నాడు అరవింద్. అంతేగా అన్నాడు మూర్తి. అంతే అన్న తర్వాత సరేలే అలాగైతే అని, అత్తయ్య వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు, పొడులు, మసాలాలు, ఇడ్లీ పిండి, దోశ పిండి, పూరీ పిండి, పిండి వంటలు అన్నీ చేసి వెళ్ళండి, మాకు మళ్ళీ మేము ఇబ్బంది పడతాం. అమ్మ అదే చెత్త 4 నాకు కూడా చేసేళ్ళవే అంది కూతురు. అయితే మీ అందరితో పాటు తమ్ముడికి అలాగే జోష్నకు కూడా తీసుకెళ్ళొద్దు అని ఇక ఆవిడ ఆ సరుకుల్లోంచి వాటిల్లోంచి వీటిల్లోంచి అన్నగారిచ్చిన డబ్బుల్లో నుంచి దాచిపెట్టుకుంటుంది చీరల మడతల్లో డబ్బులు. అవి పెట్టి వెళ్ళి కోడల కోసమని ఒక పట్టు చీర కొన్నది, అలాగే కొడుక్కి బట్టలు తీసుకుంది, కోడలికి కొన్ని మెత్తగా ఉంటాయని కాటన్ టాపులు, అలాగే కోడల కోసమని కొన్ని లెగ్గిన్లు, చెల్లెలు అక్కడ ఉందని చెల్లెల కోసం ఒక 2-3 చీరలు, దానికి తోడు చెల్లెలకి ఇష్టమైన, కోడలికి ఇష్టమైన, కొడుక్కి ఇష్టమైన అన్నీ వండి, కడుపుతో ఉన్న పిల్లకు వెళ్ళేటప్పుడు చలవెత్తుకెళ్ళాలి కాబట్టి అవన్నీ వండి ఈవిడ మొత్తానికి ఒక 4 బాక్సులకి పక్కన పెట్టిందే. వెళ్ళక వెళుతున్నాను, మళ్ళీ వెళ్ళేది లేదు అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకవైపున అటు నుండి వాసుదేవ్ వచ్చాడు. వచ్చి ఎకాయకిన 10 బాక్సులు తీసుకొచ్చాడు. వాసుదేవ్ ఏంటిదంతా అన్నాడు మూర్తి. అంటే నీకెందుకు, నిన్ను అడిగానా నేను అన్నాడు ఆయన. అన్న తర్వాత వాసుదేవ్ చూడమ్మా, వీటన్నిటికీ నేను ఆల్రెడీ నీతో పాటు ఎయిర్పోర్ట్ దాకా వచ్చి వాటి కొరియర్ ఛార్జీలు పే చేస్తాను అనేలోపు జోష్న వాళ్ళ అమ్మా నాన్న అప్పటికి రావటం, వాళ్ళ రిజిస్ట్రేషన్లు అయిపోవటం, ఇక్కడికి వచ్చి మూర్తిని బాగున్నారా అని పలకరించి బయలుదేరదామా వదిన గారు అని ఆవిడ్ని లగేజీని తీసుకొని ఇక తొందరగా రమ్మనమని
పిల్లల చేత అడిగిచ్చి వాళ్ళు అడిగి సాగనంపారు ఆవిడనే. ఆ తర్వాత ఇక ఫ్లైట్ ఎక్కింది. ఎక్కంగానే జోష్న వాళ్ళ అమ్మా నాన్న ఆవిడ్ని లగేజీని జోష్న వాళ్ళ ఇంటి దగ్గర దించి 1 గంట ఉండి మరి మేము వెళ్తామని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఇక తను ఇండియా నుంచి తీసుకొచ్చినవన్నీ ప్యాకింగులు విప్పి వాటన్నిటినీ కూడా సర్దుతాను రమ్మనమని కూర్చుంది. అప్పటికప్పుడే మహాలక్ష్మి అయితే నిర్మల అక్కను వాటేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఇక ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని ఏడ్చుకున్నారు. ఆ తర్వాత అత్తినమ్మ ఇత్తినమ్మ డాక్టర్లు ఏమన్నారు ఎలా ఉందన్నారని ఎంతో ఆప్యాయంగా పలకరించి కొడుకు తలనిమిరి ఒళ్ళో పడుకోబెట్టుకొని దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత అన్నింటినీ ఫ్రిడ్జ్లో ఆ తర్వాత మిగతా డబ్బాల్లో పెట్టి షెల్ఫుల్లో సర్దేసింది. వద్దు వద్దు అంటున్నా వీళ్ళు ఆవిడకి ముగ్గురు కలిసి సాయం చేశారు. దాంతో 4-5 గంటలు పట్టే పని గంటలో అయిపోయింది. అలా నలుగురు కలిసి సర్దేసుకున్నాక ఆ రాత్రి కమ్మగా భోంచేసి పడుకున్నారు. తెల్లారి జోష్న వాళ్ళ అమ్మా నాన్నని రమ్మనమని చెప్పి ఇక ఆవిడ తీసుకొచ్చిన పిండొంటలు అవన్నీ వాళ్ళకు కూడా ఇచ్చి పంపించి జోష్న వాళ్ళ అన్నయ్య వదిన పిల్లల్ని చూసి బాగున్నారు కుటుంబం అని పంపించింది మహాలక్ష్మి. ఆ తర్వాత జోష్నని దగ్గరికి పిలిచి అమ్మ బంగారు ఇక్కడ అన్ని మిషన్లతోనేనంట కదా చేసేదే. నేను మీ అంత కాకపోయినా కాస్త చదువుకున్నానులే. నాకు ఇక్కడ నువ్వు ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేర్పిస్తే అవి అలా చేసుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసుకొచ్చేసే. నీకేమి ఇష్టమో చెప్తే అదే టిఫిన్లు చేసి భోజనాలు చేసేసి సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనాలు చేస్తా. నీకే పళ్ళు అంటే ఇష్టమో ఏ తినాలనుందో చెప్తే అయ్యే నీకు ఫ్రూట్ జ్యూసులు చేసి కట్ చేసి దాంతోపాటు నీకు నచ్చినవి ఏంటో చెప్తే వండి పెడతానమ్మా అనేసేపాటికి అత్తమ్మ ఆగండి 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 ముందు మీరు కంగారు పడకండి అంది జోష్న. ఏమిటమ్మా అంటే చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి మీరు ఏ టెన్షను తీసుకోవద్దు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఆల్రెడీ అరవింద్ ప్రిపేర్ చేశాడు. వీడికి వంట వచ్చా అని డైనింగ్ టేబుల్ మీద మూతేసి చూస్తే కమ్మగా ఇండియన్ టిఫిన్లు దోశలు పూడి వేడివేడి కర్రీ ఇడ్లీ రెడీగా ఉన్నాయి. నువ్వు చేసావా నాన్న ఇవన్నీ అంటే నవ్వాడు. అవునక్క నేనే వాడికి పనులు నేర్పించాను. అవునా వాళ్ళ ముగ్గురికి అసలు పనులే రావు. ఆయన చేసిన ఊరుకోడు అనేసింది. ఆ తర్వాత మీరు తినండి అని కొసరి వడ్డిచ్చారు. కొడుకు కోళ్ళు తినక్క తినవే అనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ నోట్లో పెట్టి తినిపించుకుంది నిర్మల మహాలక్ష్మికి. మహాలక్ష్మి తను తింటూ ఒకవైపున అరవింద్కి జోష్నకి కూడా పెడితే జోష్న అక్కా చెల్లెళ్ళ ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని చూస్తూ ఉండిపోయింది. ఇండియా నుంచి వాసుదేవ్ ఫోన్ చేస్తే గంటలు మాట్లాడుకున్నారు ముగ్గురు కలిసే. చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం ఇలా చేసామని ఎంతసేపు మాట్లాడుకున్నారో టైమే తెలియలేదు. ఆ తర్వాత మహాలక్ష్మిని నిర్మల్ని తీసుకుని జోష్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2-3 రోజులు ఉంచుకొని పంపించారు. తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళే ప్రతిసారి మహాలక్ష్మిని తీసుకెళ్ళి అమెరికా అంతా చూపించి రావటం మొదలుపెట్టారు. ఆవిడ ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. అసలు నన్ను ఎందుకు రమ్మన్నారర్రా ఇక్కడికి? మీరే అన్ని పనులు చేసుకుంటున్నారు. అమ్మ కడుపుతో ఉన్నావే నువ్వు చేయకూడదమ్మా అంటే డాక్టర్స్ చిన్న పనులు చేసుకోమన్నారు అత్తమ్మ. అయినా నేనేమంత కష్టపడిపోతున్నానో వాషింగ్ మిషన్లో బట్టలు వేయడమా వాటిని తీసి ఆరేయటమా? వద్దమ్మా నేను ఆరేస్తానిడదేవే అంటే అమ్మా నువ్వు ఆగని అరవింద్ ఆరేసేస్తున్నాడు. అక్క నేను లేనా ఏంటే అని ఒకవైపు నుంచి నిర్మల చేసేస్తుంది. అరవింద్ చేసేస్తున్నాడు. ఎవరు ఆవిడనేమీ చేయనివ్వటల్లా. నన్ను ఎందుకు రమ్మన్నారర్రా మీరు అసలు? పోనీ నీకేమన్నా తినాలనుంటే వండి పెడతాను చెప్పు బంగారం అని అడిగితే మీరు రండి అని ఆవిడకి ఒక 10 నోట్సులు ఇన్ని పెన్నులు ఇచ్చి మీకు రాసుకోవటం అంటే చాలా ఇష్టం కదూ అత్తమ్మ. ఇప్పుడు మీరు రాయండి మంచి రచనలో. నాకు మీరు రాస్తే మీ కథలు కవితలు చదవాలని ఉందే. అరవింద్తో తెప్పించాను అందుకే అని చెప్తే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగి అది కాదమ్మా ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి. నచ్చింది తినండి. నాకు బాగా క్రేవింగ్స్ వస్తే ఆంటీ ఉన్నారు కదా మీరు ఉన్నారు కదా అప్పుడు వండి పెడుతుంది
పెడుతురు కానీ అయినా మీరు తీసుకొచ్చినవే నాకు అంకుల్ పంపించినవి కలిపి ఎలా లేదన్నా మనకి నా డెలివరీ అయిందాకా వస్తాయి, ఇంకా కంగారేంటత్తమ్మా అనేసి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి ఒక మైకో రికార్డ్ చేసుకోవటానికి తెచ్చి పాత పాటలో ఉండేటటువంటి మ్యూజిక్ యాడ్ చేసుకొని పాడుకునే విధంగా ఎక్విప్మెంట్లు కొనిచ్చారు. ఆవిడనేదో పెద్ద సింగర్ని చేసి పబ్లిసిటీ ఛాన్సాలని కాదు, ఆవిడ మనసుకు తృప్తి కోసం ఒకవైపున పాటలు పాడుకుంటూ ఒకవైపున కొన్ని పెయింటింగ్ బాటిల్స్ శారీస్ తెచ్చి వాళ్ళ అమ్మకి వదినకి తనకి ఉంటాయని కొన్ని డ్రెస్సెస్ మీద వేయమని నాకు చాలా ఇష్టం, వేసి పెట్టరు అని అడిగింది జ్యోత్స్న. అలా కూర్చుని ఎంత సంతోషంగా వేస్తుందో మహాలక్ష్మి. ఇక ఇలా ఇంట్లో పనంతా హ్యాపీగా రోజుకి ఒక రకం అరవింద్ మార్నింగ్ చక్కగా వంట చేస్తున్నాడు. పొడులు పచ్చళ్ళు ఉన్నాయి, వాటితో పాటు నిర్మల రసము సాంబారు పప్పుచారు పెడుతోంది. జ్యోత్స్న ఏదైనా ఒక ఫ్రై చేస్తోంది, వాటితో తినేస్తున్నారు. బయటికి వెళ్ళొస్తున్నారు, సరదాగా ముచ్చట్లో ఇండియాకు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అన్నయ్యతో కబుర్లో హ్యాపీగా టైం గడిచిపోతూ అలా తెలియకుండానే 2 నెలలు గడిచిపోయింది. ఈలోపు ఇండియా నుంచి ఫోన్ల మీద ఫోన్లో పంపవేంట్రా అమ్మనని అన్నలో, ఇంకా పంపవేంటి అత్తయ్యనని వదినలో, అమ్మనేంట్రా అన్ని రోజులు ఉంచేసుకున్నావని అక్క, అత్తయ్య గారినంట పంపించు అనే ఆ బావ, ఆ తర్వాత ఏరా అది మొగుడు చచ్చి ముండ మోసిన ముండ అనుకుంటుందా ఏంటి, వెళ్ళి అన్ని రోజులు కూర్చోటానికి చెప్పుతో కొడతానని చెప్పు, దాన్ని ఇండియాకు వచ్చిందో సచ్చిందే అది నా చేతిలో అన్నాడు మూర్తి. అమ్మని ఇప్పుడే పంపించడం కుదరదు అనేశాడు అరవింద్. ఏ అన్నారు ఒక్కసారిగా అందరూ. జ్యోత్స్నకి ట్విన్స్ ఉన్నారంట కడుపులో, అయితే మరి నిర్మల మమ్మీకి హెల్త్ బాగాలేదు కాబట్టి జ్యోత్స్నకి బెడ్ రెస్ట్ చెప్పారు, మమ్మీ దగ్గరుండి చూసుకుంటుంది, డెలివరీ అయిందాక నాకు ఫోన్లు చేయొద్దని ఫోన్ పెట్టేశాడు. ఆ దెబ్బకి సచ్చూరుకున్నారు అందరూ. ఒకవైపున ఇక ఇంట్లో గొడవలు మొదలైనాయి. మూర్తి గొంతెమ్మ కోరికలు తీర్చడం అంటే అది కోడళ్ల వల్ల అయ్యే పని. ఒకవైపున కోడళ్ళు జుట్లు పట్టుకొని బాదుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు బూతులతో సహా అన్నీ తిట్టుకుంటున్నారు. పొద్దున్నే లేసే నాకేం కర్మే నీ పిల్లలకి కక్కుసలు కడగాలని, నాకేం కర్మే నీ బెడ్షీట్లో నేను ఉతకాలని, నాకేం కర్మే నీ పిల్లలకి అన్నం తినిపించాలని, నాకేం కర్మే మీకు టిఫిన్ చేయాలని ఇలా తిట్టుకుంటుంటే మధ్యలో కవిత వచ్చి అది ఇది అంటుంటే కవితను కూడా కలిపి నలుగురు తిట్టుకోవటం కొట్టుకోవటం మొదలుపెట్టారు. దానికి తోడు మొగుళ్ళకి బట్టలు ఉతకట్ల, బట్టలకు ఐరన్లు లేవు, చివరికి అండర్ గార్మెంట్స్ కూడా కంపు కొట్టి వాళ్ళే ఉతుక్కోవటం మొదలుపెట్టారు. ఓ అల్లుడు 3 కొడుకులు కలిసే పనమ్మాయిల్ని పెడితే వీళ్ళ నోటి దెబ్బకి వీళ్ళ ధాటికి ఒక్కళ్ళు ఉండకుండా పారిపోతున్నారు. ఈ పై ఎత్తున మూర్తి నాకు అయ్యొండండి ఇయ్యొండండి అని గొంతెమ్మ కోరికలు కోరుతుంటే వండింది తిను మామయ్య అనేసారు కోడళ్ళు. అంటే ఏంటే వాగుతున్నారు, అసలు ఒక్కదాని దగ్గర ఆడతనం ఆడలక్షణం ఉందంటే ఈ ఉప్మా ఉడికిందా, అసలు ఈ దోశ కాలిందా, అసలు ఇడ్లీ వండే పద్ధతి ఇదేనా, ఓహో మరి నీ కూతురు ఎంత సొంపుగా వండిందో చూడు, మరి నీ కూతురు ఇంట్లో నుంచి కూడా తెప్పిస్తామని తెప్పిస్తే కూతుర్ని జబి 4 బాదాడు మూర్తి. ఏంటి నాన్న కొడతావు, ఏదో పెత్తనం, ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా మీద నీది ముదరష్టపు మొహం వేసుకొని అని కవిత తిప్పి మొహాన్ని కొట్టెళ్ళింది మూర్తికి. మీ నాన్న మా చేతి వంటలు తినలేక నొప్పులు పడుతున్నాడంట, మీ నాన్న వల్ల కావట్లేదంట, బయట నుంచి టిఫిన్ తెచ్చి పడేయండి ముసలోడికి అన్నారు కోడళ్ళు. దాంతో బయట నుంచి మూర్తికి టిఫిన్ తేవటం 1 రోజు 2 రోజులు అయ్యాక కొడుకులకి అల్లుడికి చిరాకు వచ్చి వెళ్ళి తినేసిరా నాన్న అనేసి వదిలిపడేశారు. ఆ తర్వాత భోజనాల దగ్గర నాకు వేడివేడిగా అన్నం కావాలి, వేడివేడి కూరలు కావాలి, మీరు ఉద్యోగాలు మానేయండి, కూతుర్ని లేకపోతే నువ్వు ఉండి వండవే, ఇంకా నయమేమన్నా కాదా అని మెస్ టికెట్ పడేశారు. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఇక మా జోలికి నువ్వు రావద్దన్నారు. మరి నా బట్టలు ఎవడు ఉతుకుతాడే అని అడిగితే మీకు చేతులేం పడిపోలేదుగా, మీకు ఇంకా సర్వీస్లోనే ఉన్నారుగా, మిగతా పనులన్నీ చేయటానికి బాగానే ఉంటుంది, ఓపిక దూకుడు వీటికి మాత్రం ఉండదు. ఆ సిగరెట్లు తాగి మందులు తాగి జల్సాలు చేసి ఎంజాయ్మెంట్లు చేసే బదులు రోజుకి ఇప్పుతావుగా 4 జతల బట్టలు నువ్వే ఉతుక్కో, లేదంటే మిషన్లో పడేసుకోవయ్యా, మాకంత టైం ఉందా ఏంటి అన్నారు కోడళ్ళు. కూతురు
కూతుర్నంటే ఆ పని చేసే నాన్న ఈసారి కమ్మ వచ్చిందాక అనేసి వెళ్ళిపోయింది కూతురు. దాంతో ఒళ్ళు మండిపోయింది మూర్తికే. ఇక ఆ తర్వాత పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మల్ని రమ్మనమంటే చెప్పు తిరగేసి కొడతాం, మా ఇంట్లో పనులు ఎవడు చేస్తాడే, మీరొచ్చి చేస్తారా ఏంటి, నోరు మూసుకొని పొమ్మన్నారు వాళ్ళు. దాంతో తోడుకోడల మధ్య కీచులాటలు, గొడవలు, గోళ్ళు, యుద్ధాలు ఎక్కువైపోయి ఆడపడుచుని నీకు సిగ్గు శరం ఉండొద్దంటే పెళ్ళై ఇన్నేళ్ళయ్యాక కూడా పుట్టింటి మీద పడి తింటమేనా, రోషం లేని బతుకు ఏం బతుకే నీది, ఎదురిల్లు కొనిచ్చుకొని నువ్వు నీ మొగుడు ఉద్యోగాలు చేస్తున్నారు, నీ మొగుడు బాగా డబ్బున్నోడేగా, పని మనిషిని వంట మనిషిని పెట్టుకోవచ్చుగా, నీ బతుకుచ్చాడా, పుట్టింటి మీద పడి తినకపోతే ఎన్నేళ్ళు తింటావే అని ఆడపడుచును వదినలు కలిసి కొట్టుకొని కవితని ఇంటికి రావద్దని గెంటి పడేశారు. ఆ తరువాత తోడుకోడళ్ళు ముగ్గురు కొట్టుకొని మా వల్ల కాదు ఈ కొంపలో చాకరీ చేయటమని, ఎటు మూర్తిది 4 అంతస్తుల ఇల్లు కాబట్టి కిందది మూర్తినే ఉండమని, పైకి రావద్దని పైన 3 పోర్షన్లలో ముగ్గురు వేరు కాపురాలు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత మూర్తి ఫోన్ మీద ఫోను చేస్తూనే ఉన్నాడు అరవింద్కే. చేసిన ప్రతిసారి వీసా దగ్గర ప్రాబ్లం అయిందని, అమ్మకి హెల్త్ బాగాలేదని, పిల్లల దగ్గర అమ్మ ఉండాలని చెప్పి ఇలా గడుపుకుంటూ వచ్చేసాడు. 5 సంవత్సరాలు అన్న దాంట్లో అరవింద్ వాళ్ళు వెళ్ళిన సంవత్సరం తర్వాత మహాలక్ష్మి అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పటికే మహాలక్ష్మి వెళ్ళి 4 సంవత్సరాలు. జోష్నకి డెలివరీ అయిపోవటం, 2 బాబులు పుట్టడం కూడా అయిపోయింది. పిల్లలకు పుట్టినరోజులు జరిగిపోయినాయి, జోష్నకి సీమంతాలు జరిగిపోయినాయి, ఆపరేషన్లు అయిపోయినాయి. ఆ తర్వాత కోడల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు 2 అత్తలు కలిసి. కూతురైనా సరే లిమిట్స్లోనే ఉండాలి, లిమిట్స్లోనే ఉంచాలని పురిటికి కూడా తీసుకెళ్ళలేదు జోష్న వాళ్ళమ్మ. పెళ్లి చేసుకున్నాక అన్నీ అరవింద్ రెస్పాన్సిబిలిటీసే అని ఆవిడ వచ్చి చూసి వెళ్ళిందంతే హాస్పిటల్ దగ్గరికి. అలా 4 సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది. ఇక ఏ పని మీద అయితే అరవింద్ వచ్చాడో ఆ పని పూర్తయిపోయింది. ఇంతకాలంలో అరవింద్ అనుకున్న బిజినెస్ ఒకటి ఇక్కడ పెట్టి దాంతోపాటు ఇండియాలో స్టార్టప్కి ప్లాన్ రెడీ చేసుకున్నాడు. తను ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం, అలాగే బిజినెస్ స్టార్ట్ చేయటం కూడా జరిగిపోయింది. ఇక అందరూ ఇండియాకి బయలుదేరుతూ ఉండగా మహాలక్ష్మి ఒక్కటే వెళ్ళి బయట కూర్చుంది. పుస్తకంలో ఏదో రాసుకుంటుంటే ఏంటత్తయ్య కొత్త కదా అని అడిగింది జోష్న. లేదమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాల వంటలు చేయడం మర్చిపోయాను, అలవాటు తప్పిపోయింది కదో, మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నానుగా, మళ్ళీ రేపు అవి కావాలి ఇవి కావాలి అంటే మర్చిపోతే తిట్ల దండకం మొదలవుతాయి, అందుకే గుర్తు చేసుకుంటున్నానమ్మా. వయసుతో పాటు మతిమరుపు కూడా వచ్చి జ్ఞాపకాలు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాయి, జ్ఞప్తికి రావట్లేదు అనేసింది ఆవిడ. దాంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి నిర్మలకే. బాధపడకక్క, లేదమ్మా, ఎవరైనా స్వర్గంలోకి వెళ్ళాలి అనుకుంటారో ఆ స్వర్గంలోనే ఉండిపోయే అదృష్టం నీకు కలిగినట్టుగా నాకు కలగలేదు లేవే అనేసి వెళదాం పదండి అందే. ఆ తరువాత అందరూ ఇండియాకి తిరిగొచ్చారు. తిరిగి వచ్చేసరికి మూర్తి మహాలక్ష్మిని కొట్టడానికని మీదకొస్తే అరవింద్ గట్టిగా పట్టుకున్నాడు. ఏ హక్కుతో కొడుతున్నావు నువ్వు ఆవిడ్ని? మొగుడనే హక్కుతో కొడుతున్నానురా. ఏ మొగుడు కొట్టొచ్చు పెళ్ళాన్నని ఏ రాజ్యాంగంలో రాసుంది అనేసరికి జోష్న వాళ్ళ అమ్మా నాన్న సంస్కారవంతుల్లా బిహేవ్ చేయటం నేర్చుకోండి మీరు. ఆవిడేం తప్పు చేశారని కొడతారు మీరు? వెళ్ళి అక్కడే కూర్చోటం ఏంటి? ఇక్కడ మొగుడని ఒక ఎదవున్నాడు, వాడు ఏమైపోయాడు, ఏం తింటున్నాడు, వాడు ఎలా ఉంటున్నాడని పట్టదా దీనికి? ఆడదేనా ఇది? ఆడపుట్టకే పుట్టిందా, ఆడజన్మే ఎత్తిందా అనే పాటికి వెంటనే సూట్ కేసులు సర్దుకొని పిల్లల్ని తీసుకొని పైన నుంచే కొడుకులు కోడళ్ళు దిగిపోతే కూతురు అల్లుడిని వేసుకొని వచ్చేసింది ఇంట్లో ఉండిపోవటానికే. ఏంటి మీ అందరూ వచ్చారు అంది జోష్న. ఏం లేదు, అత్తయ్య వచ్చేసిందిగా, మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసాం అన్న తర్వాత శభాష్ అని క్లాప్స్ కొడుతూ జోష్న మనుషుల పశువులా మీరు? వాళ్ళు పశువులు అంటావేంట్రా, మృగాలవే అని మేమేం చేసావురా అన్నారు అన్నలు. ఏం చెయ్యలేదురా మీరు. రే ఓ మాట అడుగుతాను చెప్పండి, మీ పెళ్ళాలకి ఏ పూలు ఇష్టమో, ఏ రంగు ఇష్టమో, ఏ ఫుడ్ ఇష్టమో మీకు తెలుసు కదో? తెలుసు. మూర్తి గారు మీ వైఫ్కి ఏమంటే ఇష్టం మా అమ్మకి అని అడిగాడు అరవింద్. దానికి ఇష్టాలు ఏముంటాయి, అందరికీ వండే దాంట్లో మిగిలిపోయినవి తింటదే, ఇంట్లో ఉండే ఆడదానికి ఇష్టాలు కూడా ఉంటాయా?
ఉంటాయి. నీకు లేవా సరదాలు, నీకు లేవా సంతోషాలు, నీకు లేవా ఇష్టాలు, నీ నాలుగుకి కలగట్లేదా జిహ్వా చాపల్యం, అలాగే అందరికీ ఉండవా? ఏరా నిన్ను అడుగుతున్నాను, నువ్వు నీ పెళ్ళాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అమ్మకి పెళ్ళాలుగా తీసుకొచ్చారా, మీకు పెళ్ళాలుగా తీసుకొచ్చుకున్నారా? అదేంట్రా అలా మాట్లాడతావు? మరి ఇంతవరకు పుట్టి బుద్ధెరిగిన తర్వాత నేనెప్పుడు అమ్మతో చేయించుకుంది లేదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా అమ్మ మీకోసం చెయ్యిందేంట్రా అసలు? ఏమే పశువా అని లాగిపెట్టి కొట్టాడు. అక్కని ఒక్కటి వెళ్ళి బావ మీద పడిందే. బావా, జీవితం మొత్తం మీద అప్పుడప్పుడైనా సరే మగాడికి మగతనం అనేది ఉండాలి. నీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తుంటే ఆవిడ గయ్యాళయ్యో దీన్ని టార్చర్ చేస్తేనో నేను తప్పన్నో, కానీ ఇది పెట్టే టార్చర్ తట్టుకోలేక నీ అమ్మ వెళ్ళిపోయిందంటే ఇదంతా బరితెగిచ్చిన ఆడదే. ఇలాంటి వాటిని ఎలా తొక్కి నార తీసి కంట్రోల్లో ఉంచుకోవాలో చేతగానే నువ్వేం మగాడివి బావా? సస్తాననే ఏ ఆడది సావదో, నీకు తెలియదేమో, అరిచే కుక్క కరవదంట. అప్పుడప్పుడు నీ బెల్ట్కి పని చెప్తే ఇది కంట్రోల్లో ఉండదంటావా? అసలు నువ్వెందుకు వచ్చి నీ అత్తమామల ఇంటికి ఎదురుగా ఉండాలి? అసలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలతో నువ్వు వదిలేస్తే దాని బతుకు కదా వీధిన పడుద్ది. అప్పుడు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటే వాళ్ళ నాన్న కూతురికి అవసరమైతే నీతో విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేస్తాడు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్న తర్వాత ఇది వెళ్ళి ఉద్యోగాలు చేసి ఊళ్ళేరి ఆ పిల్లల్ని చదివించి ఆ పిల్లల్ని డెవలప్ చేసుకుంటుంది. మహా అయితే ఎలిమని పడేసి విడాకులు ఇచ్చే బావా, నీకేం అవసరం? ఇది తంతే పడాలి, ఇది తిడితే పడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, బెదిరిస్తే బెదిరిపోవాలని అనేసరికి ఒళ్ళు మండిపోయిన అనిల్, అసలు ఎందుకు వచ్చావే నువ్వు ఇక్కడికి అన్నాడు. ఎందుకు వచ్చిందేముంది, అమ్మ వచ్చిందిగా. ఏంట్రా మా మొగుడు పెళ్ళాల మధ్యలో తగాదాలు పెడుతున్నావు, పళ్ళు రాలిపోతాయి. నా సంగతి బదులుతే ఏంటి నీ నోరు లేస్తుంది? నా గురించి బాగా తెలియదు నీకు. ఏమనుకుంటున్నావో, పిచ్చి పిచ్చి ఆశాలు వేసావంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, నా మీద పెట్రోల్ పోసావని చెప్తా, నన్ను చంపబోయావని చెప్తా, కట్నం తెమ్మన్నావని చెప్తా అనేపాటికి పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు అనిల్ కవితనే. దాంతో పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతున్నా, నీ బతుకు నువ్వు బతుకుతావో ఎందులోన్న దూకి సస్తావో, నీ సావు నువ్వు సావే పనికి మాలిందానా. మూర్తి దగ్గరికి వెళ్ళి నీకు నీ జన్మ ఎలా ఎత్తావో తెలియదు కానీ మావయ్య, ఆడపుడక పుట్టిన ఆడలక్షణం ఒక్కటి నేర్పించి దీన్ని పెంచలేకపోయావు నువ్వు. ఇంత బరితెగిచ్చిన పెంపకం పెంచిన నీ కూతుర్ని నీతోనే ఉంచుకో అని పిల్లల్ని తీసుకొని ఎవడికి కావాలి నీ ఇల్లు, నీ నెత్తికేసి కట్టుకో అని అలాగే బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్న మొగుడుతో నా మొగుడు, నా పిల్లలో, నా సంసారమో అని వెళ్ళి మొగుడు కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు అలా చేయననే పాటికే కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచే. నోరు మూసుకొని దాంతో మొగుడిని తీసుకొని పిల్లల్ని తీసుకొని తెచ్చిన లగేజీ తీసుకొని వెనక్కిపోయింది కవిత. ఆ తరువాత ఇక మేమేం చేశామని అలా మాట్లాడుతున్నారు? మీ చేతులు పడిపోయినాయా, మీ కాళ్ళు పడిపోయినాయా? అత్తయ్య లేదనేపాటికి ఎవరికి వాళ్ళు వేరు కాపురాలు పెట్టుకొని ఇప్పుడు మీరు వండుకు తినట్లేదా? అత్తయ్య వచ్చిందనే పాటికి అత్తయ్య ఉన్న మీ పిల్లలకు ఆయానా, మీ కింద పని మనిషా? ఎందుకు తీసుకొని రావాలి మీరు కిందకి బ్యాగులు? అదేదో నువ్వు తీసుకెళ్ళి అత్తయ్యతో పనులు చేయించుకున్నట్టు మేమే చేయించుకుంటున్నట్టు మాట్లాడకు జ్యోత్స్న. నిజంగానే నేను చేయించుకోలేదు. అత్తయ్యని నిజంగానే నేను పనులు చేయటం కోసం పని మనిషిగా మీలాగా నేను ఏ రోజు వాటి కోసం మాత్రం పిలవలేదు. ఎందుకో తెలుసా, ఆవిడలో నేను అమ్మని చూసుకున్నాను, ఆవిడ మంచి మనసును చూశాను కాబట్టే పిలిచి మా ఇంట్లో ఆవిడనే ఎన్నాళ్ళుగా లేని ఆ తల్లికి విశ్రాంతి ఇవ్వాలనిపించింది, ప్రశాంతత ఇవ్వాలనిపించింది. ఆవిడ జీవితంలో ఆవిడ కన్నా ఎన్నో కలలకి సార్థకత కల్పించాలనిపించింది. ఆవిడ మనసై నేను ఆలోచించాను కాబట్టే తీసుకెళ్ళి నా ఇంట్లో మహారాణిలా చూసుకున్నాను అని అనేపాటికి నిజమా అని అక్కడ వాళ్ళు అక్కడ నోరు మూసుకుంటే మహాలక్ష్మిని మూర్తి లేచి జుట్టు పట్టుకోబోయాడు. ఒక్క తోపు తోస్తే వెళ్ళి వెనక్కపడ్డాడు. పడేసరికి నాకు చేతులున్నాయి, నేను కొట్టగలను, ఇంకా దిగజారిపోకో. అనవసరంగా నీ పరుగు నువ్వు కొడుకుల ముందు కోడళ్ల ముందు వియ్యాలవారు ముందు భార్య కొట్టిందనే పేరు నీకు రాకూడదు. ఎంత పొగరు పట్టిందే నీకు? అసలు నేను ఎందుకు చెయ్యాలి నీకు చాకిరీ? నీ గొప్పతనం ఏంటి అసలు? నా స్త్రీధనం అంతా ఒకసారి లెక్క చూసి నువ్వే ఒక అమ్మ అబ్బకు పుట్టినవాడివైతే నీలో నిజంగా నికాల్సుగా మీ అమ్మా నాన్నల చీవు నెత్తురు ప్రవహిస్తుంటే నాకు ఓర్పు సహనాలు చచ్చిపోయినాయి.
నేనెందుకు నీ కొడుకులకి, నీ కూతురికి, నీ కోడళ్ళకి, నీ మనవళ్ళకి, నీ మనవరాళ్ళకి, నీకు నేను చెయ్యాలి? ఏ రోజైనా నా మనసుకు విలువిచ్చావా? మాటకు విలువిచ్చావా? నా ఇష్టాలు ఏంటో తెలుసుకున్నావా? నా గౌరవం ఇచ్చావా? నువ్వు సంస్కారం లేని మృగానివే. నీలాంటి మృగంతో నేను ఇన్నాళ్ళు కాపురం చేసి పడ్డ నరకం చాలు. చూడండమ్మా, మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఇప్పటి వరకు వేరు కాపురాలకు అలవాటు పడ్డారుగా, ఇన్ని సంవత్సరాలుగా కూడా వెళ్ళి మీ బతుకులు మీరు బతకండి. అలా కాకుండా మా ఇంటికి మీరు రావాలి అనుకుంటే కనుక ఇహ నుంచి ఇతను తీసుకుంటాడు మీ రెస్పాన్సిబిలిటీస్. నాకు ఎలాంటి సంబంధాలు లేవు, నాకు ఓపిక లేదు, నేను అలసిపోయాను. నాకేంటి పని అసలు? నేనెందుకు చెయ్యాలి? నన్ను అర్థం చేసుకునే పిల్లలైతే కనుక నేను చెయ్యాలి, నాకు విలువిచ్చే పిల్లలైతే చెయ్యాలి. నా కోసం మీరేం చేశారా అసలు? మీ ముగ్గురిని అడుగుతున్నాను. ఏ రోజైనా అమ్మ తిన్నావా అని అడిగారా? ఏ రోజైనా అమ్మ పడుకో అన్నారా? ఏ రోజైనా అమ్మ మా పెళ్ళాలకు పూలు తెస్తున్నావు, హల్వాలు తెస్తున్నావు, స్వీట్లు తెస్తున్నావు, సినిమాలకు తీసుకెళ్తున్నావు, అమ్మ నీకు ఇష్టాలుంటాయిగా, నీకేం ఇష్టమని ఒక్కడన్నా అడిగాడా? ఒంట్లో బాగోనప్పుడు అమ్మ ఇదిగో ట్యాబ్లెట్ అని ఒక్కడ తెచ్చేశాడా? అది మృగం. ఆ మృగాను, ఈ మృగానికి పుట్టిన కూతురు మృగం ఇంకొకటే. మీరు పశువులరా. మీలాంటి పశువుల్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇలాంటి వాడితో కాపురం చేస్తే అలాంటి పిల్లలే పుడతారని బాగా తెలుసుకున్నాను. మర్యాదగా వెళ్ళిపోండి అన్న తర్వాత నేను ఒప్పుకోను, నా కొడుకు కోడళ్ళు ఇంట్లో లేకపోతే మంచిది, నువ్వు కూడా వెళ్ళిపో, లేదంటే విడాకులకు అప్లై చేద్దాం, నువ్వు నేను విడిపోదాం. ఇప్పటికైనా నా స్త్రీధనం ఎంతో మొత్తం నాకు లెక్కే, నాది నాకు ఇచ్చేయపోతే నేను కోర్టుకు ఎక్కాల్సి వస్తుంది, అది మొత్తం నాకు ఇచ్చేసిన తర్వాత నీ పెన్షన్లో నాకు సగం వస్తుంది, నేను వెళ్ళి నా బతుకు నేను బతకగలుగుతాను అన్నాక మీరు వెళ్ళండి రా, వెళ్ళి పైన మీ కాపురాలు మీరు పెట్టుకోండి, అది కోపంలో ఉందలే అని ఇంకెప్పుడు నేను నిన్నేమీ అనలే. అన్న తర్వాత నేనైతే ఇంట్లో పనులు ఇక చేయదలుచుకోలే. ఎందుకు చెయ్యాలి అమ్మ పని? రేపటికల్లా ఇంట్లో వంటమ్మాయి ఉండాలి, మేము ఇక్కడే ఉంటాం, ఇంట్లో పని వాళ్ళు ఉండాలి, బట్టలు వాళ్ళు బట్టలకి, అంట్లు డస్టింగ్కి ఎవరిని వాళ్ళకి పెట్టుకో, నీకు పెన్షన్ వస్తుందిగా కట్టుకో, లేదంటే మానుకో, నీ వ్యసనాలు తగ్గించుకో, అది నీకు సంబంధించిన విషయం. ఆవిడెందుకు చెయ్యాలి చాకిరే? అసలు ఆవిడెందుకు కింద పడుకోవాలి? ఆవిడకి వేరే బెడ్రూమ్ కావాలి, ఏకాంతం కావాలి, ప్రశాంతత కావాలి అని తల్లికి కావలసినవన్నీ ఏర్పాటు చేయించి ఎక్కడికక్కడ పని మనుషుల్ని పెట్టిన తర్వాత నేను 2 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళతాను అత్తమ్మ మిమ్మల్ని. అన్నాకక్క నేను కూడా వస్తాను కోడలతో పాటు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేక వెళ్ళారు. వాసుదేవికి ఇన్నాళ్ళుగా ఉన్న కోపంతో మూర్తిని లాగి దవడ మీద కొట్టి, ఇది ఎన్నాళ్ళుగా నువ్వు నా చెల్లెల్ని కొట్టినందుకో, నా చెల్లెల్ని పంజరంలో చిలకం చేసి హింసను పెట్టినందుకో, ఎన్నాళ్ళుగా మృగాల్లాగా మీరు ముగ్గురు మీ అమ్మను అర్థం చేసుకోనందుకని మేనల్లులను కొట్టి అప్పుడే వెనక్కి తీసుకొచ్చాడు అనిల్ కవితనే. తీసుకొస్తే మళ్ళీ ఏంటే అన్నాడు మూర్తి. అనేపాటికి మేము వెళ్ళిపోతున్నాం నాన్న, ఆయన ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నారు, నేను కూడా అక్కడే ఉద్యోగం చూసుకుంటాను, మా ఆడపడుచు వాళ్ళు, మా బావగారు వాళ్ళు, మా తోడుకోడళ్ళు ఉండే దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాము, మా అత్తయ్య గారు మాతోనే ఉంటారని చెప్దామని వచ్చానంటే దవడ పగలగొట్టింది శారద. అత్త అనేపాటికి తూ నోర్మై, నువ్వు సరైన దానివైతే నా కొడుకే ఇచ్చి చేసుకొని నిన్ను నీచురాలా, నీ బుద్ధి తెలుసు కాబట్టే నా ఇంటి దరిదాపులకు కూడా రానివ్వంది నిన్ను, ఇహ నుంచైనా సరిగ్గా బతకవే అనేసింది ఆవిడ. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మూర్తికి అడ్డమైన ఆడవాటితో తిరిగి, అడ్డమైన మందు తాగే, అడ్డమైన చెత్తంతా తినే, అప్పటికే రావాల్సిన రోగాలన్నీ కిడ్నీలకి, లంగ్స్కి, లోపల హార్ట్కి, ఇక లివర్కి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఒక నెల రోజులు మంచంలో పడి మనిషిని పడేసింది మహాలక్ష్మి. తీసుకొని సచ్చాడు. ఆ తర్వాత ఆవిడ విధవయ్యింది. అయిన తర్వాత అందరూ వచ్చారు. శవానికి అంత్యక్రియలు పూర్తయిపోయినాయి. కొడుకులు ముందే వాళ్ళ 3 వాటాలు వాళ్ళు రాయించుకున్నారు కాబట్టి ఉన్న వాటా మూర్తి తదనంతరం మహాలక్ష్మికే. కూతురికి ఎదురులు కొనిచ్చేశాడు కాబట్టి ఎవరితోనూ సంబంధం లేదు. మూర్తి పోయాక మూర్తి పెన్షన్ మహాలక్ష్మికే వస్తుంది, అది అడగటానికి వీలు లేదు. అది కాక మరి బంగారం సంగతి ఏంటత్తయ్యా, మామయ్య మమ్మల్ని తీసుకోమన్నారు, నాన్న నన్ను తీసుకోమన్నాడు అంది కూతురు. అనేసరికి ట్రెండే అంది నిర్మల. ఏంటి అనుకుంటూ వచ్చారు నలుగురు. బీరువా ఓపెన్ చేసిన తర్వాత నగల బాక్సు చాలా పెద్దది ఉంటే తీసి బయట పెట్టి, అన్నట్టు మీ నాన్న సంపాదనలోదే కదమ్మా మీరు పంచుకోవాలి. అవును అన్నారు. నిజమే కదే? నిజమే అన్నాక మీ మీదొట్టు, మా మీదొట్టు, మీ మొగుళ్ళ మీదొట్టు, ఒట్టు మా నాన్న చెప్పాడు అన్నాక 2 గ్రాముల ఉంగరాలు, ఒక 12 గ్రాముల నెక్లెస్సు, అలాగే ఒక 5 గ్రాముల ఖరీదైనటువంటి
చెవు పోగులు 1 గ్రాము ఉండేటటువంటి ముక్కు పుడక ఇదిగోమ్మ తీసుకొని జాగ్రత్తగా నలుగురు కరిగిచ్చి 4 వడ్డాణాలు చేయించుకోండమ్మా. అదేంటి పిన్ని అవన్నీ మాయ కాదా అందే కవిత. ఎలా అవుతాయి, నీ బాబు నీ నాయనమ్మ నీ మేనత్తలు ఎలాంటి వాళ్ళంటే మా అమ్మ నాన్నలు బాగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నారనే దాంతో, బాగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తారనే దాంతో మీ అమ్మకి తాళి గొలుసు నల్లబూసలు, మీ అమ్మకి వెండి కాలి మెట్టెలు కూడా పుట్టింటి దగ్గర నుంచి లాగింది మీ నానమ్మ. కాబట్టి మేం బతుకున్నంతకాలం మా పుట్టింటి వాళ్ళు మాకిచ్చినవి మా స్త్రీధనాలు అవుతాయి కాబట్టి అవి మావి, మీకెందుకు ఇస్తాం, అదేంటి మొత్తం కలిపి ఎలా లేదన్నా కూడా 100 కాసులు పైనే ఉంటుంది, ఎందుకు ఇవ్వరు అన్నారు కోడళ్ళు. చచ్చ తప్పు కదమ్మా, మీకు పెళ్ళిళ్ళల్లో ఏం పెట్టలేదే, మీ మామ బాగానే దూశాడుగా, దానికి తోడు పుట్టింటి దగ్గర నుంచి బాగానే తెచ్చుకున్నారు, ఇన్నాళ్లుగా ఉమ్మడి మీద పడి తింటూ శాలరీలు బాగానే దాచుకొని విడిగా ప్రాపర్టీలు బాగానే కొనుక్కున్నారు, ఇంట్లో వాటాలు సైట్లలో వాటాలు బాగానే పెట్టించుకున్నారు. అలా అనుకుంటే మా అక్కకి ఏమిచ్చిపోయాడే మీ మామ, చివరికి మా అక్క స్త్రీధనం కూడా ఇదిగో ఈ దరిద్రపు దానికి మీకే పెట్టిపోయాడు కదా, అవన్నీ లెక్కలు చూసి కాసేపు కూర్చొని మాట్లాడుకుందామా అంది నిర్మల. అనేపాటికి మారు మాట్లాడలేదు ఎవరు కూడా. ఇక మహాలక్ష్మి ఆ రోజు అన్నడిగినా సిగ్గులేని మూర్తి మహాలక్ష్మి స్త్రీధనం మొత్తం కొడుకులకి కూతురికి పెట్టే పోయాడు. అయితే ఆవిడకి వెనక్కి ఏమీ రాలేదు. మూర్తి పేరు మీద బ్యాంకులో ఉన్న ఒక 20 లక్షల డబ్బు మాత్రమే మూర్తి సచ్చాక మహాలక్ష్మికి వచ్చింది. ఇక ఆవిడ ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని ఆ పోర్షన్ ఇల్లు అమ్మేస్తే ఒక 50 లక్షలు వచ్చినాయి. అవి కూడా బ్యాంకులో వేసేసుకొని ఒక 10 లక్షలు దాన ధర్మాలకి ఇచ్చేసిందే. ఆ తరువాత అక్కడే కొడుకు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి జోష్న పదండి అత్తమ్మ మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చానని రమ్మనమనేసరికి అరవింద్తో జోష్నతో వెళ్ళిపోయి ఎప్పుడన్నా అత్తయ్యని చూడాలంటే మాత్రం అక్కడికి రండి, ఎటు ఆవిడకి ఆఖరి క్రతువులు చేయాల్సిన అవసరం కూడా మీకెవరికీ లేదు కాబట్టి ఆవిడకి సంబంధించిన ఏ రెస్పాన్సిబిలిటీసు ఇక్కడ ఎవడికి నేను అప్పచెప్పాలనుకోవటం లేదు అన్నాడు అరవింద్. అదేంట్రా అలా మాట్లాడుతావు, ఇప్పటి వరకు అమ్మ పొందినటువంటి సంస్కారాలు, అమ్మకు మీరిచ్చినటువంటి బహుమానాలు చాలు, ఇహ నుంచి అమ్మ నాతోనే ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందని తీసుకెళ్ళిపోయాడు అరవింద్. జోష్నా వాళ్ళు ఆల్రెడీ విల్లా కొనుక్కొని కాపురం పెట్టుకున్నారు కాబట్టి అందులోనే నిర్మల ఒక రూమ్లో ఉంటూ ఇక మహాలక్ష్మికి కూడా ఒక రూమ్ ఇచ్చారు. కూతురికి ఎదురుగానే జోష్న వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు ఇంకో విల్లా కొనుక్కొని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఏదో వాళ్ళు లేడీస్ ఏమో ఒక బిజినెస్, జెంట్స్ ఏమో ఒక బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు. అరవింద్ జోష్న రోజు బిజినెస్కి వెళ్ళొస్తుంటే నిర్మల పిల్లల్ని చూసుకుని స్కూల్కి పంపించేస్తే మహాలక్ష్మి కూర్చొని అప్పుడు ఆవిడ ఏ రచనలైతే ఆపేసిందో వాటిని రాసుకుంటూ ఆవిడ అలా పెయింటింగ్స్ వేసుకుంటూ నిర్మల కూడా ఎందుకు ఖాళీగా ఉండాలని తిరిగి బొటిక్ పెట్టి తన కళని నెరవేర్చుకుంటూ ఇలా ఆఖరి మజిలీలో వాళ్ళు సంతోషంగా గడుపుతూ వాసుదేవ్ కూడా కొడుకు కోడలు కూడా ఇండియాకు వచ్చి సెటిల్ అయిపోయారు. దాంతో అక్కడే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కొని కొడుకు కోడలతో కలిసి ఉంటూ అన్ని కుటుంబాలు కలిసి గెట్ టుగెదర్లు పండుగలు కలిసి జరుపుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు వెళ్ళొస్తూ అన్నయ్య ఆ మామిడికాయ కొయ్యవా, ఆ ఉసిరికాయలు కొయ్యవా, ఏమండి ఈ చింతకాయలు పండినీయండి, అబ్బా ఓపిక ఉండట్లేదే, నేను పెద్దోడిని అయ్యాను, అబ్బా వయసు శరీరానికే కానీ మనసుకి కాదు అని మీరు ఎన్నిసార్లు చెప్పారో, కోసి పెడుదురు అని సరదాగా అలా కలిసి ట్రిప్పులకు వెళ్ళి రావటం, తీర్థయాత్రలకు వెళ్ళి రావటం, ఇలా ఎవరి పిల్లలతో వాళ్ళు సంతోషంగా గడుపుతుంటే కోడల దగ్గరకు వచ్చి కూర్చుంది మహాలక్ష్మి. ఏంటత్తమ్మా అని అడిగితే ఏం లేదమ్మా, నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావన్న మాటే కానీ నీ సంస్కారానికి చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఏం మాటలవే, లేదమ్మా నువ్వు మమ్మల్ని పట్టించుకున్నట్టుగా ఒక తల్లి కూడా పట్టించుకోదేమో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నీలాంటి కోడల్నే నిర్మల దక్కించుకోగలిగిందో, అదేంటక్క వాడిని కొడుకు కాదా, ఎంతైనా సరే ఒకటి నిజం, నీ చేతుల మీదుగా పెరిగాడు కాబట్టే వాడికి అంత సంస్కారం, వాడు ప్రేమించాడు కాబట్టే అంత ఉత్తమురాలైన పిల్లొచ్చింది వాడి జీవితంలోకే, ఈ అత్తగాడికి జీవితాంతం మిగిలిపోయే అమూల్యమైన కానుకనిచ్చావు తల్లి అని ఆవిడ దగ్గరున్న బంగారం బాక్స్ చేతికిస్తే నాకెందుకు అత్తమ్మా మీరే వేసుకోండి అంటే
ఈ వయసులో నేను వేసుకుంటే నవ్వుతారులేమ్మా, నాకు వద్దులే ఈ గొలుసు 2 గాజులు చాలే అంటే మా అక్క అంతేలే అన్నట్టు ఇంకో బాక్సు నిర్మల కూడా తెచ్చిచ్చింది జోష్నకి. నాకెందుకు అన్న తర్వాత నీకిద్దరు కొడుకులు కదా, 2 కోడళ్ళు వస్తే మా జ్ఞాపకంగా చెరో బాక్స్ ఇచ్చేసే అని నవ్వారు. అలా వాళ్ళ సంతోషాల మధ్య ఈ కథ కంచికి చేరుకుందే. మంచి మనసున్న మనుషులు మన చుట్టూ ఉంటే సంతోషాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. కోల్పోయిన జీవితం మొత్తం తిరిగి ఇవ్వలేకపోయినా అందమైన ఈ ఆఖరి మజిలీనైనా అత్తగారికి అమూల్యమైన కానుకగా తిరిగిచ్చింది ఈ కోడలు. ఇంతకన్నా పెద్ద వయసులో ఎవరైనా కోరుకునేది ఏముంటుంది? ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.